వావ్ సో కూల్. అయినా ఇదంతా నీ బ్రాండ్ అబ్బా. అప్పుడు నీకు ఇంకో టెస్ట్ పెడతా, చేసి చూపిస్తా. ఏ టెస్ట్? అక్కడ ఐస్ క్రీమ్ బళ్ళు ఉన్నాయి కదా, అక్కడ నుంచి చాకోబార్ కొని తీసుకురా, నమ్ముతా. వెళ్తావా? వెళ్ళు. చాకోబార్ గురించి నిన్ను నాకోబారు చేస్తానో లేదో నువ్వు చూస్తూ ఉండు. ఇంతకు మించి ట్రై చేయాలంటే అది ఖచ్చితంగా ఒక మూర్ఖుడు వల్లే అవుతుంది. అందుకే ఈయన ట్రై చేశారు సార్. అవును సార్, నేను మూర్ఖుణ్ణి, ఈయన నాసా సైంటిస్ట్. సార్, ఐస్ క్రీమ్ కొనడం ఎంత కష్టమో తెలుసా? దాన్ని కొని తీసుకొచ్చిస్తే నీ ఆలోచనలన్నీ ఒట్టి భ్రాంతిని ఒప్పుకుంటావా? కొని తీసుకొచ్చిచ్చేయి, అప్పుడు ఇదంతా నా బ్రాందీ, బీరు, విస్కీ, ఓడ్కాను ఒప్పుకుంటాను. ఇదిగో కొని తీసుకొస్తా, బ్యాక్ ఇన్ ఎ మినిట్ విత్ చాకోబార్. అయ్యయ్యో, ఈ క్యాండేటా? చాకోబార్ ఉంటే ఇవ్వయ్యా. ఉంది సార్. ఉందా? ఇవ్వు. ఉంది సార్. రే పిచ్చోడా, అదేగా అడుగుతున్నాను, ఇవ్వరా? ఈ బాక్స్ లో లేదు, ఫ్యాక్టరీలో ఉంది. నా దగ్గర ఉన్నవి ఇప్పుడే సార్ వాళ్ళు కొనుక్కెళ్ళారు. ఎవరు? ఆ జిమ్ బాయ్స్. రేయ్ పండడా, విపత్రా రే. రాంబో! చాకోబార్ తినే మొహం చూసావా? రాంబో! వాట్సాప్ బ్రో. కొట్టానంటే ఐస్ తో చచ్చిపోతావుట్రా. ఒక్కటిచ్చాననుకో కొడతావా? అయితే మరి కొట్రా. ఆయన మీద చేయి చేసుకుంటారేంట్రా? ఆయనేరా మనకు బాసు, దేవుడు అన్ని. నువ్వన్న బ్రాందీ, విస్కీ, వోడ్కా అన్ని నా చేతిలో ఉన్నాయి చూడు. అయ్యయ్యో! అర్నాల్డ్, అర్నాల్డ్, లేపరా. అయ్యయ్యో, మురికి నీళ్ళు తాగేశారా? నేను కింద పడ్డా కూడా నువ్వు ఆశపడ్డ ఐస్ క్రీమ్ ని కష్టపడి పట్టుకున్నాను చూసావా? సార్, రాత్రుల కాకి రెట్టేయడం చూసారా? వాడి ఐస్ క్రీమ్ మీద వేసింది సార్. అంతటి అదృష్టవంతుడు వాడు. సార్, ఉదయం నాతో పాటే ఓలా బండి నడుపుతాడు సార్. అవును సార్, పగలంతా వీడితో కలిసి పనిచేసి రాత్రి పడుకుంటాడనుకుంటే రాత్రి జుట్టుకు రంగేసుకుని నాతో పబ్బుకొచ్చి బౌన్సర్గా పనిచేస్తాడు సార్. పబ్బుకొచ్చినప్పటి నుంచి తల దించుకునే ఉంటాడు సార్. ఆ కింద ఏముందో గానీ అస్సలు తల పైకెత్తి చూడ్డం. కానీ ఆ రోజు ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ రోజు వినాయక చవితి అనుకుంటా. ఏంట్రా చూస్తున్నారు? సార్ నమస్కారం సార్. మొహమ్మద్ మోబీ గర్ల్ ఫ్రెండ్ రా. సూపర్ గా ఉన్నారు సార్. ఎవ్వరు చూడకూడదు. ఇదిగో వీడిలాగా దించిన తల ఎత్తకుండా ఉండాలి, అర్థమైందా? కమ్ కతి బేబీ, ఇది మన పప్పు. డే అండ్ నైట్ మూవీ ఇక్కడే ఉంటాడు. ఎరా, నీ మొహం చూడాలంటే సొరంగం తవ్వి రావాలరా? ఎప్పుడు కిందనే చూస్తే ఎప్పుడు రా పైన చూస్తా? పబ్బు, క్లబ్బు, అమ్మాయిలు అంతా బానే ఉందిగా. అర్నాల్డ్, పొరపాటున మనం ఏమన్నా చూసి వాళ్ళు మన మనసుకు నచ్చారే అనుకో, వాళ్ళకేమైనా కీడు జరుగుతుంది. మనకు నచ్చిన వాళ్ళకి మన వల్ల అలా జరిగితే అది మైనస్. దానికి బదులు నేను చూడకుండా తలదించుకోవడమే ప్లస్. ఇప్పటికి ఇదే సందేహాన్ని 100 సార్లు అడిగావు, నేను నీకు 1000 సార్లు సమాధానం చెప్పాను. ఇంకొకసారి అడిగితే నీ మొహాన్ని కన్నార్పకుండా చూసి నువ్వు చాలా అందంగా, స్మార్ట్ గా ఉన్నావని చెప్తాను. ఏ, ఇప్పుడు నేను అందంగానేగా ఉన్నాను. అప్పుడైతే నువ్వు అందంగా ఉన్నావని అబద్ధం చెప్పనా? ఏంట్రా రెడ్ వన్ కాలు మీద పోసుకుంది? సారీ. ఎందుకు సారీ? లేదండి, చెప్తే మీకు అర్థం కాదు, అది మైనస్. సారీ మాత్రం ఉంచుకోండి, అది ప్లస్. సారీయో థ్యాంక్స్ ఏదైనా ఫేస్ చూసి చెప్పడం నేర్చుకోండి. హాయ్, మేబీ మా నాన్నకి లాస్ అవ్వకుండా ఉండుంటే, మేబీ ఆయనకి హార్ట్ అటాక్ రాకుండా ఉండుంటే, మేబీ ఈ మూవీ వాళ్ళ ఫ్యామిలీ మాకు హెల్ప్ చేయకుండా ఉండుంటే,
నేను నీ ముందు నించుని ఇలా మాట్లాడేదాన్ని కాదేమో. నవ్వుతున్నావా? నన్ను చూసి నవ్వుతున్నావా? గుట్లు పీకేస్తా. నేను చెప్తూనే ఉన్నా, నవ్వుతున్నావేంటి? డైలీ వస్తారా? మేబీ ఆ? మేబీ రేపు వస్తారా? మీరెళ్ళండి, నేను వస్తాను. మేబీ. ఎందుకంటే ఏది అడిగినా మేబీ మేబీ అంటున్నారు. అన్నిటికన్నా నిజమైన సమాధానం మేబీనే. ఎందుకంటే ఈ లోకంలో జరిగే అన్ని విషయాలు ఎవరు ఊహించినవే కదా. కొన్ని విషయాలు మంచిగా కనిపిస్తాయి, కానీ ముగింపు చెడుగా ఉంటుంది. I'm just coming, Moby. కొన్ని విషయాలు చెడుగా కనిపిస్తాయి, ముగింపు మంచిగా ఉంటుంది. అందుకే మేబీ. నేనేది అడిగినా మీరు మేబీ మేబీ అని అంటున్నారు. మిమ్మల్ని ఈ రోజు నుంచి మేబీ అని పిలుచుకోరా? నా జీవితాన్ని త్యాగం చేశాను. నాకు అర్థం కావట్లేదు, ఈ పెద్దోళ్ళకి డబ్బున్న అబ్బాయి, వెల్ సెటిల్డ్, వీళ్ళు మాత్రమే కంటికి కనిపిస్తారా? చెప్పు, నిన్నేగా అడుగుతున్నా. ఏ చెప్పవయ్యా, చెప్పు. సారీ. మేబీ. నేనేమీ అడగలేదు. లేదు. రే ఇలారా, నిన్నేరా కలర్ చుట్టూ. ఇలారా, నా బేబీని నువ్వెలా బేబీ అంటావు? సార్ నేను బేబీ అనలేదు సార్, మేబీ అన్నాను. నువ్వు మేబీ అనలేదు, బేబీ అనే అన్నావు. అయ్యో సార్, బేబీలా మాట్లాడకండి సార్, నేను మేబీ అని అన్నాను సార్. చెప్తున్నాను కదా, నువ్వు మేబీ అనలేదు, బేబీ అనే అన్నావు కాదు కదా బేబీ. మోబీ, నువ్వు నన్ను బేబీ బేబీ అని పిలిచి ఇప్పుడు ఈయన నన్ను మేబీ అని పిలిచినా నీ చెవికి మేబీ బేబీ అని వినిపించిందేమో మోబీ. బేబీ వాడు మేబీ అని పిలిస్తే నాకు బేబీ అని వినిపించడానికి నేనేమైనా చిన్న బేబీనా? మొహమ్మద్ మోబీని. మొహమ్మద్ మోబీ. సార్ మోబీ సార్, యా. నేను ఎప్పుడు ఈవిని ఏమడిగినా మేబీ మేబీ అంటుంటారా, అందుకే ఈవిని మేబీ అని పిలుస్తుంటాను సార్. ఈవిడ ఎన్నటికీ మోబీకే బేబీ, ఈ ర్యాంబోకి మేబీ. మచ్ బెటర్. యూస్లెస్ ఫెలో, వెరీ వస్తా మేబీ. మేబీ. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. వినాయక చవితి రోజు రాంబో ఫుల్ డే మాతోనే ఉన్నారు సార్. కణ్మణికి పెళ్లి కొడుకుని చూడ్డానికి వెళ్ళాం. ఎవరికమ్మా? కణ్మణి సార్, నా అక్క. లుక్ దేర్. కణ్మణి సార్, నా అక్క. బాగుందా అక్క? బాగా వచ్చేసాడు, రండి దాక్కున్నాం. ఇదిగో బాబు, జ్యూస్ తీసుకో. అక్క చూడు, భార్గవ్. పిచ్చోడా, జ్యూస్ ఇస్తే మొహం మీద పోస్తావా? సారీ అండి. సారీ, తప్పు చేసేసాను. పిచ్చోడా. ఏమ్మా, వాడిని పిచ్చోడు కాకపోతే ఇంకేమనాలి? మిగతా పిల్లలు వీడు ఒకటేనా? అవునండి, మిగతా పిల్లలు వీడు ఒకటి కాదు. మిగతా పిల్లలకి మనకి 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కరెక్ట్ గా ఉంటాయి. నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళకి 21st పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి కొన్ని విషయాలు నిదానంగాను, లేట్ గాను, వేరే విధంగాను అర్థమవుతాయి. మనతో పోలిస్తే మనకంటే కూడా చాలా స్వచ్ఛమైన మనసు, ఎంతో తెలివి ఉన్నవాళ్లేనండి. కానీ మీరనుకునేలా కాదు. ఇలా మాకు అర్థం కాకుండా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండి. ఏయ్, నువ్వు ఉండు కణ్మణి, టైం వేస్ట్ చేయకండి అంకుల్. ఒకే ఒక సారీ మాత్రం అడగండి సారీ చాలు. అడగడం కుదరదు. లేదంటే ఫుల్ డే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సారీ అడగడం కుదరదు. కుదరదని చెప్పారా? మీరు పోండి. మొహాన్ని కోసింది వాడు, నేను సారీ అడగాల? కుదరదు, పోండాయా. ఓకే, చాయ్. హలో. క్యా మిమ్మల్ని చూసా. రండి. 69 సీట్ బెల్ట్. 6948 ఫస్ట్ అడ్రస్ అందులోనే ఉంది, దాన్ని అలాగే ఫాలో అయిపోండి. 6 hours ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు. అవునండి. మిన్మిని, ఆ ప్లేట్ ఇవ్వు.
అబ్బా, చాలా హ్యాపీ పాజిటివ్ బండి కదా. చాలా లక్కీ వెహికల్ అయి ఉండాలి. ఇలాంటి వెహికల్లో ఎవరు ఏ పని మీద వెళ్ళినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నీకేం కాలేదుగా? నీకు? సారీ అండి. పర్వాలేదండి. మామూలుగా అబ్బాయి వాళ్లే అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు, కానీ అమ్మాయి అబ్బాయి ఇంటికి రావడం అనేది మీకే విచిత్రంగా అనిపించట్లేదు? అవునండి, మా ఇల్లు కొంచెం దూరంలో ఉంది, మీకెందుకు శ్రమ అని. కానీ మా దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది సార్, అదొక చిన్న లిటిగేషన్లో ఉంది. ఆ ప్రాబ్లం లేకపోయి ఉంటే మనం అక్కడే మీట్ అయ్యి ఉండొచ్చు. అంటే పెళ్ళైన తర్వాత మా అబ్బాయి మీతో పాటు మీ ఇంట్లోనే ఉండాలంటారా? చచ్చా, అలాంటిదేం లేదు సార్. అమ్మా నాన్నలతో ఉండడం ఎంత పెద్ద వరమో నాకు తెలుసు సార్. నేనది డిస్టర్బ్ చేయను సార్. ఏమ్మా, మిగతా విషయాలు మాట్లాడడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? లేదు సార్, ఇది నాకు నేనే అరేంజ్ చేసుకున్న మ్యారేజ్, అందువల్ల ఏదైనా నాతోనే మాట్లాడొచ్చు. అది ఎలా మాట్లాడగలం చెప్పు. మేడం, మ్యారేజ్ ఖర్చు మనం సగం సగం షేర్ చేసుకుందాం. రిసెప్షన్ ఖర్చు నేను ఫుల్గా పెట్టుకుంటాను. పోతే ఒక 50 తులాలున్నాయి, దాచిపెట్టాను. మేం కనీసం 75 తులాలన్నా ఎక్స్పెక్ట్ చేశాం. నువ్వు ఇంత తక్కువగా చెప్తే ఎలా అమ్మా? ఏం చేద్దామే? కண்మణి, రిసెప్షన్ ఖర్చుని హాఫ్ పెట్టుకుందాం. ఆ బ్యాలెన్స్ తీసి ఇక్కడ వేస్తే మొత్తం ఒక 10 రెడీ అవుతుందా? 60 ఓకేనా? ఆంటీ, దినేష్ ఎప్పుడు వస్తారు? మీ అబ్బాయిని మీట్ అవ్వచ్చా? ఓ సారీ దినేష్. నా పిల్లాడి పక్కకెళ్ళి ఒకసారి నించోమ్మా. వెళ్ళు కண்మణి. ఇద్దరు చక్కగా ఉన్నారు కదా. బర్గా వద్దు వద్దు. ఈ జ్యూస్ తాగు బాబు. వద్దు, వాడికి నచ్చదు, కోల్డ్ ఉంది. పర్వాలేదు, తాగు. ఏమ్మా, పెళ్ళయ్యాక ఈ పిల్లలిద్దరూ మీ చుట్టాల దగ్గరే కదా ఉంటారు, అవన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుంటే మంచిది కదా. ఏంటమ్మా, వేరే ఇంట్లోనే కదా ఉంటారు? థ్యాంక్స్, వస్తాం. వాళ్ళని ఏదైనా ఒక మంచి హాస్టల్ చూసి చేర్పించేస్తే పర్వాలేదు. థ్యాంక్స్, వస్తాం. తమ్ముడు చెల్లెలు నీతోనే ఉంటే అది బాగుంటుందమ్మా. సార్, నా ప్రొఫైల్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను కదా. అదే, ఫోటోలో నువ్వు చాలా అందంగా కనిపించావు, అందుకే నేను డైరెక్ట్ గా మీట్ అయ్యి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాం. థ్యాంక్స్, వస్తాం. ఒకవేళ ఈ డ్రెస్సే కారణమా? అయ్యుండొచ్చు కண்మణి. మార్చేద్దామా? మార్చేద్దాం. ఇప్పటి నుంచి మీరు తమ్ముడు చెల్లెలతో అందరం ఒకే ఇంట్లో ఉండడం మాకు ఓకేనమ్మా. ఎందుకంటే మా అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు, మాకు కూడా కదా లక్ష్మి? అవునండి. కానీ పెళ్ళయ్యాక 2-3 సంవత్సరాల తర్వాతే పిల్లల్ని కంటాననడం న్యాయమా చెప్పు? సార్, ఆయన నా తమ్ముడు చెల్లెల్ని ఎలా చూసుకుంటున్నారో ఓ 2 ఏళ్లు చూసి నాకు నమ్మకం వచ్చాకే కదా సార్ నేను పిల్లల్ని కనగలను. అలాగైతే ఇది వర్కౌట్ అవుదమ్మా. థ్యాంక్స్. సరేనా? వస్తాం. మిన్మిని, భార్గవ్, రండి వెళ్దాం. వస్తామండి. నానా, అంతా ఓకే కదా నాన్న? బాను, ఆ అమ్మాయి మనకి సెట్ అవ్వదురా. వదిలే కண்మణి, నెక్స్ట్ సండే మళ్ళీ చూద్దాం. ఫీల్ అవ్వకు. చచ్చా, నేనేం ఫీల్ అవ్వట్లేదు, చూసుకుందాం. ఛ, మోడీతో ఫోటో దిగలేదు. ఏమండి, స్వయంగా మీరే పెళ్లి కొడుకును వెతుకుంటున్నారు కదా, అతను ఒక సాధారణ డ్రైవర్ అయితే పర్వాలేదా? ఇలాంటి ఊబర్, ఓలా, క్యాబ్ డ్రైవర్ అయితే పర్వాలేదా? ఓకేనే, అది మంచి ఉద్యోగమే కదా. ఆయన చూడ్డానికి చామన్ ఛాయగా నలుపుగా ఉంటారు, పర్వాలేదా?
పర్వాలేదు, కానీ నాకన్నా హైట్ ఉండదు. తప్పకుండా ఉంటాడు. అతనికి 6 ప్యాక్స్ అవి ఉండవు. కొంచెం రౌండ్గా మనిషి బొద్దుగా ఉంటాడు. మీకు పర్లేదా? చచ్చా, 6 ప్యాక్ అది నాకు పెద్దగా నచ్చదు. కొంచెం బొద్దుగా ఉన్న బానే ఉంటుంది. అప్పుడైతే ధైర్యంగా వచ్చి మాట్లాడమనొచ్చా? మాట్లాడమనండి, అందులో ఏముంది. సెట్ అయితే ప్రొసీడ్ అవుదాం. అన్నా, ఓలా అన్నా, నా నెంబర్ డైరెక్ట్ గా ఇచ్చేకండి. మ్యాట్రిమోనీ సైట్ లో నా ప్రొఫైల్ నేమ్ ఉంది, అందులో రిక్వెస్ట్ ఇమ్మనండి. నా ప్రొఫైల్ నేమ్ కన్మణి గంగూలీ, గుర్తుంచుకోండి. గంగూలియా అంటే ఆ క్రికెట్ ప్లేయర్ సౌరవ్ గంగూలీ ఫ్యామిలీయా? మా నాన్న బెంగాలీ, అమ్మ తమిళ్. నేను మిన్మిని గంగూలీ, వాడు భార్గవ్ గంగూలీ. ఫ్యామిలీ నేమ్ గంగూలీ, బెంగాలీ ఫ్యామిలీ. ఓకే అండి. థ్యాంక్స్, నమస్కారం. నమస్కారం. రే భార్గవ్, నీకు ఆ అమ్మాయి ఎంత నచ్చిందో తెలుసుకోవాలంటే నీ మొహం చూడక్కర్లా, ఆ అమ్మాయి మొహం చూస్తే చాలు. Don't raise your hand, Moby. I don't like it. Don't raise your hand. వాళ్ళు గొడవ పడుతున్నారంటే ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా? What did I do? You are taking everything wrong. Even I can't take it. ఈ పబ్బకి గలగలా అని వచ్చే కపుల్స్ ని నీలాంటి వాళ్ళ కంటి చూపుతో గిలగలా కొట్టుకునేలా చేస్తారు కదా. Wait, Karthik, you are unnecessarily creating a scene. లవ్లో గివ్లో పడతావేమో, మీద చేయి చేసుకునేలా ఉన్నాడు. Just leave me alone. ఏంట్రా కొట్టిస్తాడు? లవ్ లో పడ్డావా ఏంటే? ఏంటి ఏంటి సీన్ కొడుతున్నావు? మూవీ అంటే ఎవరో తెలుసా నీకు? ఈ మూవీ గురించి సరిగ్గా తెలియక నాతో పెట్టుకుంటున్నావు. క్రేజీగా నీ కళ్ళ ముందుగా నన్ను కొట్టాడు, బొమ్మలా చూస్తూ నించున్నావేంటి? చూస్తూ నించోకుండా ఏం చేస్తాడు వీడు? అది నా చోట ఉంటూ ఏంట్రా ఆ చూపేంట్రా? ఎవరు రాకండి. ఎవరైనా కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు, మొటిగా కొట్టచ్చు. అమ్మాయి మీరు చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు. మొటిగా కొట్టచ్చు, మొటిగా కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు. అమ్మాయి మీరు చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు. కొట్టచ్చు, కొట్టచ్చు. రండి రండి రండి, కొట్టచ్చు, రండి రండి రండి, కొట్టచ్చు, కొట్టచ్చు, కొట్టచ్చు. బేబీ, వాట్ ఆర్ యు ఓకే బేబీ? మా నాన్నకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిన కారణం మా నాన్నని పెళ్లి చేసుకుని నన్ను కన్న ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ మూవీ విషయాన్ని ఇవన్నీ ఇంకో హార్ట్ అటాక్ తట్టుకునే శక్తి ఖచ్చితంగా మా నాన్నకి లేదు. ఐస్ క్రీమ్ తిందామా? చాకోబార్, 2 చాకోబార్ ఇవ్వండి. చాకోబార్ లేదు, ఇంకేదైనా ఇవ్వమంటారా? అది తెలుసులే, ఏదుంటే అది ఒకటి పో. సారీ బ్రదర్, కరెక్ట్ గా అయిపోయాకే మీరు వచ్చి అడుగుతారు. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా. మీరేం పని చేస్తుంటారండి? నాకు సింగర్ సాంగ్ రైటర్ అవ్వాలని ఆశ అండి, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఫోకస్ చేయలేక. మీరు అయిపోతారులేండి. ఇంకో విషయం మేడం, ఆ రోజు మీ కాలు మీద ఉన్న టాటూను మాత్రమే చూసి ఆనందించాను. దానికి మీ కాలుకి దెబ్బ తగిలింది. తర్వాత మీరు మూవీతో చనువుగా ఉండడం చూసి సంతోషపడ్డా, అది బెడిసి కొట్టింది. అన్నిటికీ కారణం నేనేగా. నా మైనస్కు సారీ. ఏమయ్యా, నీకు సారీ అనే మాట అంత ఇష్టమా? ఎప్పుడు చూసినా అదే చెప్తున్నావు. ఎలా చూసుకున్నా నువ్వు నాకు చేసింది ప్లస్సే. ఓ, మీరు చెప్తే ఓకే అండి. మీరు తప్పుగా అనుకోపోతే ఇంకోటి అడగనా? మీ బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా భయపడకుండా నన్ను చూసారే, ఎందుకని? నా బాయ్ ఫ్రెండ్ పక్కనున్నా నువ్వు నన్ను భయపడకుండా చూస్తూనే ఉన్నావు కదా, అందుకే. ఏమండి, మీరు చూసారనే నేను మిమ్మల్ని చూసా. నువ్వు చూసావనే నేను చూశాను. లేదండి, నువ్వు చూసావనే నేను చూశాను. కాదండి, మీరు కంఫర్టబుల్ గా లేరనిపించింది, అందుకే మిమ్మల్ని చూశాను. ఈ లోకంలో జుట్టుకి ఇలాంటి రంగు ఎవడైనా వేసుకుంటాడా అని విచిత్రంగా చూశాను, అంతే. నువ్వేమనుకోకు. సరే సరే. నిజానికి మీరు మూవీని లవ్ చేశారు కదా? ట్రై చేశాను, నా వల్ల కాలేదు. మిస్టర్ రాంబోకి డిసోసియేటివ్ డిసార్డర్. ఇప్పుడు ఆయనకి ఏది గుర్తులేదు. మన షో ద్వారానే ఆయనకి ఏమైనా గుర్తుందో లేదో మనం తెలుసుకోగలం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.
ఇల్లు. మా నాన్న మా కోసం ఎంతో ఆశగా కట్టిన ఇల్లు. ఎవరండి వీళ్ళంతా? షూటింగ్ అదెందుకు అడుగుతారులేండి, రండి. తలుపు గడియ పెట్టుందిగా, బద్దలు కొట్టుకుని లోపలికి వస్తావే, తెరిచే లోపల తొందర ఏంటి? ఆ? తమ్ముడు చెల్లెల కోసం ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానేమోనని మా నాన్న భయపడి హస్బెండ్తో వచ్చి సంతకం చేస్తేనే ఈ ప్రాపర్టీ నాకు సొంతం అయ్యేలా వీలునామా రాసి పోయారు. కానీ పెళ్ళయ్యాక నా మొగుడు నన్ను నా పిల్లల్ని దూరం చేస్తే అందుకే సరైన అబ్బాయి కోసం వెతుకు. రాంబో, నేను నీ గురించి తెలుసుకోవాలి, నువ్వు నా గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నాను. సో నేను నీకు 1.5 minutes ఇస్తాను. నువ్వు నా గురించి ఏవైనా అడగొచ్చు, నేను నీ గురించి ఏవైనా అడుగుతాను. కానీ నిజమే చెప్పాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వేం అడిగినా నేను నిజం చెప్తానో లేదో నాకే తెలియదు. అడగండి. ఎందుకు? ఎందుకంటే నన్ను అడిగేదాన్ని బట్టే నేను మిమ్మల్ని ఏం అడగాలో ఆలోచించుకోవాలి. అందుకే ఫస్ట్ మీరు అడగండి. ఓకే, ఊరు? రేకపల్లి. రేకపల్లి. రాంబో అదే ఫుల్ పేరా? రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు. భోగేశ్వరుడు? అదేంటి భోగేశ్వరుడు? నేను జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలని అలా. ఇప్పుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? పాడన్. నీకేదైనా లవ్ స్టోరీ ఉందా? నాట్ ఎట్ అండి, నథింగ్ హ్యాపెండ్. వయసు 30 దాటుంటుంది కదా, జరగాల్సినవి అన్ని జరిగాయా? జరిగాయి. సింగిల్ కానీ అయ్యాయా? గర్ల్ ఫ్రెండ్ లేదు, లవ్ లేదు. బైకా కారా? రెండును. డబ్బా ప్రేమ? రెండును. అయ్యో, బిర్యానీయా పెరుగున్నావా? రెండును. ఓ అయ్యా, అన్నిటికీ 2 అంటే ఎలా చెప్పు? ఒకటే చెప్పాలి. ఏమండి, రెండు నచ్చుతాయి గనికే రెండు అని చెప్పాను, అందులో తప్పే ఉందండి. సరే, నా 1.5 minutes అయిపోయాయి. ఇప్పుడు నీ టర్న్, ఏమన్నా అడగొచ్చు. మీ పూర్తి పేరేంటి? ఖతీజా బేగం. మీరు అమ్మ కూతురా నాన్న కూతురా? అమ్మున్నప్పుడు నాన్న కూతుర్ని, ఇప్పుడు నాన్న మాత్రమే ఉన్నందువల్ల అమ్మలేని నాన్న కూతుర్ని. అంటే మీరు ఎప్పటికీ నాన్న కూతురే కదా? గుడ్. బిర్యానీయా కర్డ్ రైసా? పాస్తా. దేన్ని చూసి ఒక అబ్బాయిని చూస్ చేస్తారు మీరు? దీన్ని చూసి. మొబీనే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్? మీరు మాట్లాడడం నాకు సంతోషంగా అనిపిస్తోంది, బాగా నచ్చింది. నా మనసుకు నచ్చినందువల్ల ఇది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావునన్న భయం వెంటాడుతోంది. ఇలాగే ఎప్పుడు నాతో మాట్లాడతారా? వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది. కణ్మణి, డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల బాధించబడ్డ రాంబోకి ఇప్పుడు ఒక లైఫే గుర్తుంటుందమ్మా. సార్ నమ్మలేకపోతున్నాను సార్. ఆ ఒక లైఫ్ నీ లైఫ్ కూడా అయి ఉండొచ్చమ్మా. ఎందుకంటే వాడికి పూర్తిగా నయం అయిపోయింది. అమ్మయ్యా, ఈ వ్యాధిలో పూర్తిగా నయం అయిపోయింది అంటే అన్ని మర్చిపోయాడు అని అర్థం. కణ్మణి, ఈ రోజు ఉదయం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నావు, వాడు అన్ని మర్చిపోయాడు. అదెలా సాధ్యం సార్? అదేనమ్మా ఈ డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల వచ్చిన సమస్య. ఒకటి మొత్తం అన్ని గుర్తుంటాయి, లేదా మొత్తంలో ఏదో ఒకటే గుర్తుంటుంది. వాడికి ఏం గుర్తుందో ఇప్పుడు షోలో తేలిపోతుంది. సో 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యం? నాకే కాస్త అయోమయంగా ఉంది. దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా? డాక్టర్, స్వాగతం. డాక్టర్, 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యపడుతుందో మీరే చెప్పండి. మిస్టర్ రాంబోకు ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. వీళ్ళు ఒకే సమయంలో 2 జీవితాలు జీవిస్తారు. దీనికి కారణం ఏంటంటే, చిన్నతనంలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా సందర్భంలో డీప్ గా ఏర్పడిన వాళ్ళ మనసుని గాయపరిచిన ఒక వూండ్. సాధారణమైన మనుషుల కన్నా ఇలా అఫెక్ట్ అయిన ఒక పేషెంట్ కి మతి మరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఏ లెవెల్ కు ఉంటుందంటే, ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు
మరో లైఫ్ లో కలిసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకు రారు. ముఖ్యంగా ఈ లైఫ్ లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్ లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కణ్మణితోనూ రాత్రి ఖతిజాతోనూ జీవించారు. అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా? నో, తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే. చూసారా, అందరికీ వినిపించిందిగా, ర్యాంబో మీద ఎలాంటి తప్పు లేదంట. డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకెవరూ చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ఆర్ సత్యమా షో. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ర్యాంబో పరిస్థితి ఏమిటో అందరికీ అర్థమయ్యేలా డాక్టర్ గారు చెప్పారు. మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటా. చూసేసిందిరా సార్, మనల్ని చూడలేదు సార్. రేయ్, బాగా చూడరా, మనల్ని చూసి చూడనట్టు నటిస్తుందిరా. సార్, మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్. రేయ్, మైండ్ దొబ్బిందానికో. బడిదిరా పోనీరా, పోనీ ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ గా పోనీరా. కత్తి చెప్పండి. ఓబీ నన్ను ఫాలో అవుతున్నాడు, త్వరగా రాగలవా రాంబో? ఫాస్ట్ గా పోనీ, అది మిస్ అవ్వకూడదు. కత్తి డోంట్ గెట్ పానిక్ కత్తి, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, నేను వస్తాను. అర్నాల్డ్ ఎక్కడున్నావు? వెంటనే రా. వెంటనే వస్తే కంపు కట్టింది. ఏం పర్లేదులే, రా. అయితే యువర్ విష్. మొట్టికాయ ముడతావా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. అయిపోయావే నువ్వు. ఇంకొంతమంది కుర్రాలను పిలువు. ఒక్క నిమిషం అన్న, చెప్పనా? ఐ వాంట్ యువర్ మెన్. నీ కుర్రాళ్ళు కావాలి. ఐ వాంట్ దెమ్ ఇమిడియట్లీ. ఓకేనా? అన్నా చెప్పు రాజా, ఏం కావాలి? మన కుర్రోలు ఒక 18 మంది కావాలన్నా. రే, నేనే ఒక ఫ్రెండ్లీ కమిట్మెంట్ లో ఎరుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయలేను. కావాలంటే నువ్వు ఒక పని చేయి, వాడితో నైస్ గా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి ప్రోగ్రాం రేపటికి మార్చు. అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిపో. రేయ్, క్లయింట్ ముఖ్యం రా, ఇంకెవడైనా దూరిపోగలడు. నేనే ఇక్కడికి ఫ్రీగా వచ్చాను, మరున్నా. ఓకే రాజా. హలో అన్న, వెంటనే కుర్రోలు రెడీ చేయడం కొంచెం కష్టమన్నా. లేవు. రేయ్, ఎవడో ఉన్నాడని చెప్పావు కదరా. పెద్ద ప్రాబ్లం అయితే పిలవచ్చని చెప్పావు కదరా. వాడు నాకు కావాలి. రేయ్, వాడే నాకు కావాలి. రేయ్, ఎంత డబ్బైనా ఇస్తాను, రమ్మని చెప్పు. అన్నా, ఒక్క రింగికే ఎత్తేసామంటనా? మంచి మూడ్ లో ఉన్నానరా, అందుకే. ఏంటి మ్యాటర్ చెప్పు. ఏం లేదన్నా, ఒక ఇంపార్టెంట్ పార్టీ, పెద్ద పార్టీ ఏదో గొడవలో ఇరుక్కుంది. ఎంత డబ్బు కావాలని ఇస్తారు. నువ్వు వెంటనే వెళ్తావన్నా? స్పాట్ ఎక్కడా? అడ్రస్ ఏమో మన దుర్గమ్మ చెరువు ఉంది కదన్నా. అవును, దానికి బ్యాక్ సైడ్ కీర్తి కాలనీ. కరెక్టా? కరెక్ట్. రోడ్ నెంబర్ 6. అన్నా, ఎలా చెప్పావన్నా? నీ ఇంపార్టెంట్ వ్యక్తి నన్ను కొట్టడానికి నన్నే పిలుస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ నన్ను నేను కొట్టుకోవడంలో లేదు, బాణ్ణి కొట్టడంలోనే ఎక్కువగా ఉంది. అది వాడికి ఓకేనా అని కనుక్కొని చెప్పు, అప్పుడు నేను వెళ్ళి కొడతాను. ఓకే కాకపోతే బయలుదేరేళ్ళమను. సారీ కూడా అడగక్కర్లేదు, ఒక ఫైట్ మిగులు. అన్నా, నువ్వు కుర్రాలు అడిగింది నా బాసను కొట్టాలి. అర్థమైందిరా, కొట్టం. ఫోన్ పెట్టే. ఏయ్ కతిజా, వీడెప్పుడు నీతోనే ఉంటాడా ఏంటి? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడా? అప్పుడు చూపిస్తానే ఈ మొహమ్మద్ మోబీ ఎవరో. ఏ మొహమ్మద్ మోబీ? వీడు నా ర్యాంబో. ఎప్పుడు నాతోనే, నా పక్కనే, ఇదిగో ఇలాగే ఉంటాడు. నువ్వు ఏం చేస్తావో చేసుకో, పోరా. అది చూద్దామే. ఓకే బేబీ. ఓకే, సూపర్. చెప్పనా?
కన్వెని డ్రాప్ చేయడానికి వచ్చాను. హాయ్రా, కమ్ కూర్చో. నీళ్లు కావాలా? ఈ నీళ్లు తాగేటప్పుడు ఈ మిక్చర్ కూడా తినాలి. తింటావా? తిను, ఇంకొంచెం తాగు. భార్గవ్, మిన్మిని నువ్వు బయట వెయిట్ చెయ్. ఓకే. భార్గవ్, ఏంటి రా, రా, రా. కమ్మని నువ్వు ఇక్కడ ఉండకూడదు. కనిపించడమే మానేసావు? రా వెళ్దాం. ఎరా ఖాళీ చేసే ఉద్దేశం లేదా నీకు? బావ పెళ్లి చేసుకునే ఐడియాలో ఉంటే నువ్వు ఖాళీ చేయమంటే భార్గవ్, కమ్మని. నువ్వు ఓకే అంటే మనం వెళ్దాం. ఓకే భార్గవ్, 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 ఏంట్రా ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది? భార్గవ్, గాంధీ తాగితే బ్యాడ్ స్మెల్ రాకుండా బాదం మిల్క్ స్మెల్ వస్తుందా? జయంతికి తిను కన్మణి, ఫ్రెష్ గా ఉంది. నచ్చదేమోరా. రే చిన్న పిల్లాడ్రా. నేను చిన్నపిల్లానే కన్మణి, నా గురించి తెలీదా నీకు? పో పో, లుక్కులు ఇవ్వక పో, ఇల్లు ఖాళీ చేయడం కుదరదా? మిన్మిని, ఏంటి? నీళ్ళు తీసుకురా. ఏమైంది? ఏమైంది భార్గవ్? భార్గవ్, ఏమైందండి? భార్గవ్ చేత బ్రాంతి తాగించేశాడు. బ్రాందియా? నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా? ఎవరైనా పెద్ద రౌడీ దగ్గరికి తీసుకెళ్తారా? ఎవరైనా పెద్ద పెద్ద కండలున్న రౌడీ దగ్గరికి ఎవడ్రా చిన్నపిల్లడికి మందు పోసింది? నువ్వా? నువ్వా? ఎర్ర జుబ్బా వేసుకుని ఒకడు ఉన్నాడే, ఆడా? ఓ ఈడా? ఆ సూప్ ఏంట్రా? అర్ని నేనే పోసా ఏంటి కూడా? మందు మాత్రమే కాదు, మిక్చరు తినిపించా. ఆబ్రా ఆబ్రా, మందులో ఉన్నవాడిని కొట్టడం తప్పరా? తొక్కడం కూడా తప్పేరా? ఏం కావాలరా నీకు? వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. డబ్బులు ఇస్తే ఖాళీ చేసేస్తాను రా. ఎంత? ఎక్కువేం కాదురా, 50 lakhs. నేనిస్తా, రేపే ఖాళీ చేయి. కన్మణి, నొప్పిగా ఉందిరా, కిందికి దగ్గర రే, ప్లీజ్ రా. చిన్న పిల్లడితే వ్యత వేషాలా? కన్మణి, భార్గవ్కి సారీ చెప్పానని చెప్పమ్మా. తర్వాత చెప్పు. ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేసేస్తానమ్మా. రే రే, దిగరా, బరువుగా ఉన్నావురా, తాగింది కక్కేలా ఉన్నాడు రా, దిగరా ప్లీజ్ రా. చెప్పేదేనరా ప్లీజ్ రా. కన్మణి, సార్ ఎప్పుడు నీ పక్కనే ఉంటారా? నిన్ను వదిలేసి వెళ్ళరా, అప్పుడు చెప్తా నీ సంగతి. తను ఎప్పుడు నాతోనే, నా పక్కనే ఎప్పుడు ఇలాగే ఉంటాడు కదరాంబో. చూద్దాం చూద్దాం, నీ పక్కనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా నెత్తి మీద మోసుకెళ్తాడు. కౌంటర్ ఇవ్వకుండా వెళ్ళిపోదామా? అతను మీకోసం ఫైట్ చేసిన వెంటనే అతనే మీకు కరెక్ట్ డిసైడ్ అయిపోయారు, అంతే కదా? ఒకరోజు హలో రాంబో. ఏంటండి 2 hours ప్యాకేజ్ బుక్ చేశారు, పిల్లలు రాలేదా? ఒక డ్రైవ్కి వెళ్దామా? డ్రైవా? ఎక్కడికి? 2 గంటల్లో ఇండియా మొత్తం తిరగలమా ఏంటి? రండి వెళ్దాం. ఓ, అలాగే స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. లెఫ్ట్ కాదండి, లెఫ్ట్ కాదు, రైట్. ఏమండి లెఫ్ట్ అండి, లెఫ్ట్కి వెళ్తేనే బయటికి వెళ్ళగలం. కాదండి, రైట్ కి పోనివ్వండి. ఏడుకొండవాడా, కాపాడినాయనా.
రైట్. ఇప్పుడు రైటే కదండి? రైట్. ఓకే అమ్మా, అర్థమైంది. ఏంటి మేడం సడన్గా డ్రైవ్కి వెళ్దామన్నారు? అది ఇంత దూరం? ఊరికే బయటకు వెళ్ళి చాలా రోజులైంది. నీతో మాట్లాడితే ఒక డ్రైవ్కి వెళ్దామని. ఏయ్, ఏంట్రా మాటల్లో ఇంత దూరం వచ్చేసావు? ఎక్కడికి? కొంచెం ఉంటే నల్గొండ వెళ్ళిపోయేవాడివి. ఓ అరగంట కళ్ళు మూసుకుంటే బెంగళూరు వచ్చేస్తుంది. తిప్పేయమంటారా? తిప్పు తిప్పు. ఏమండి ఇప్పుడే కదా బండి ఎక్కారు, అంతలోనే తొందర ఏంటి? బాగా లేట్ అయిందిరా, ఇంటికి వెళ్ళాలి. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూనా? ఎవరండి? అమ్మా. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంటుంది. ఏయ్, ఎక్కడికి వెళ్ళావే అని తిడుతుంది. ఆవిడ్ని ఆఫ్ చేయడానికి ఆవిడ్ని అలాగే గట్టిగా కౌగిలించుకుని ఆవిడ ఒళ్ళో పడుకుంటాను. వెంటనే మా నాన్న వచ్చేస్తారు కాళ్ళు పట్టడానికి. చాలా సుఖంగా ఉంటుంది కదా. ఆ సుఖంలో అన్నిటినీ మర్చిపోయి అలాగే పడుకుంటాను. ఏ బాధ లేకుండా, దేని గురించి ఆలోచించకుండా. అప్పుడు వాళ్ళేం చేస్తారో తెలుసా? నైస్గా నా పక్కకు వచ్చి నా పెళ్లి గురించి మాట్లాడతారు. కానీ నేను కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు నటిస్తాను. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హలో మేడం, మాట్లాడుతూ ఎక్కడికి వచ్చామో తెలుసా? కులుమనాలి వచ్చామండి. కులుమనాలి చెలేస్తుందా? మంచండి, మంచు చెలేస్తుందా? మంచుకుండండి, మంచు కనిపిస్తుందా? అబ్బా ఎలా ఉందో చూడండి. చలేట్లా? అవును, చల్లేస్తుంది. ఇటు పక్క చూడండి, తాజ్మహల్. తాజ్మహల్ ఎంత అందంగా ఉందో చూడండి. ఆహా, అందం అందం, ఏ అందం. అందంగా ఉంది కదా. చూడండి, గట్టిగా పట్టుకోండి. మనం జయశర్మ ఎడారికి వచ్చాం. బండుగుతోంది, గట్టిగా పట్టుకోండి. మనం నైగరా ఫాల్స్ వచ్చామండి. నైగరా ఫాల్స్, నైగరా ఫాల్స్. ఇండియాలో నైగరా ఫాల్స్. చూడండి, ఇండియా నైగరా ఫాల్స్ అండి. పై చూడండి, పై చూడండి. అద్దం కిందకు దించి బాగా ఫీల్ అవ్వండి. చూడండి 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 చూడండి. తెలుగు కొడుతుందా? కొడుతుందా? ఇప్పుడు కిందకు దిగి చూడండి. కలకత్తా హౌరా బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏ సపోర్ట్ లేకుండా భలే నుంచింది కదా. మరి కట్టింది ఎవరు? గంగూలీ ఫ్యామిలీ కదా. ఏమండి ముంబై గేట్ అండి, ముంబై గేట్. అయ్యో బాబాయ్, బెంగళూరుకి వచ్చేసాం, చూసారా? బాంబే ఫుల్ గా చూడలేదు, అప్పుడు బెంగళూరు వచ్చేసా. అయ్యో, తిరుపతి వెంకట వచ్చాడు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఏడుకొండవాడ వెంకటరమణ. చూడు, ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు? వెళ్దాం. అదిగో అలా టైం బట్టి చూస్తూ రండి. దాన్ని రండి రండి రండి. ఇంటికి వచ్చేసాం. ఏంట్రా 2 గంటల్లో ఇండియా మొత్తం చుట్టూ చూపించేసావు? 4 గంటల ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఈ లోకాన్ని చుట్టూ చూపిస్తా. నువ్వు చేసినా చేస్తావు. ఏంటండి మీరు పుసుకని 50 లక్షలు ఇచ్చేశారు? దేనికి ఏంటని అడగకుండా? 50 లక్షలండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీగా కష్టమా? నేనెవరితోనూ చెప్పలేదు, ఎవరూ నాతో చెప్పలేదు, అందుకని తెలీదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని మనం ఊరికే మాట వరుస కనేయచ్చు, అది ఈజీ. కానీ మనస్ఫూర్తిగా చెప్పడం మహా కష్టం. అది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా చెప్పడం ఇంకా కష్టం. ఎందుకంటే అందులో టన్నుల కొద్దీ నమ్మకం, కిలోల కొద్దీ ఆశ, గ్రాముల కొద్దీ భయం కలిసి ఉంటుంది. ఇక ఎప్పుడు ఈ మాట ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం రాదు అనుకున్నప్పుడు, ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటాడని అనిపించినప్పుడు అప్పుడే చెప్పగలం. యాక్చువల్లీ చెప్పడం కంటే చెప్పాలని అనిపించేలా చేయటమే కదా కష్టం. నువ్వు అనిపించేలా చేస్తున్నావు, నిన్ను చూసి చెప్పాలని అనిపించేలా చేస్తున్నావు. నిన్ను లవ్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది అనిపిస్తుంది. శకదం బాగుంది,
తీసి మాట్లాడు. I love you. ఆ అబ్బాయి చామంచాయిగా ఉన్నా ఓకేనే, కొంచెం బొద్దుగా ఉన్నా ఓకేనే. నా లైఫ్ యొక్క మిస్సింగ్ పీస్ నువ్వే రాంబో. లవ్ యూ. చూడు, ఐ లవ్ యూ రాంబో. ఈజీగానే ఉంది. నువ్వు కావటం వల్ల ఈజీగా ఉందో ఏమో. ఇదిగో నిన్నే పట్టుకో. ఎప్పుడు అయిపోయిన తర్వాత వచ్చి అడగడమే నీకు అలవాటు అయిపోయింది. దీనికి డబ్బులు? నీ డబ్బులేం అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. రాంబో, మీ అమ్మ లేచి చక్కగా నుంచుందిరా. నేను అత్తను మాట్లాడుతున్నాను. కానీ ఒకరోజు ఆ ఆటంకాలన్నీ అమాంతం పటాపంచలైపోయి 1కి 2, 10, 100 అన్నీ లెక్క లేకుండా నీకు దొరుకుతాయి. When it rains, it pours. రాంబో, హాయ్ రాంబో. హాయ్. హాయ్. ఎందుకు 3 రోజుల నుంచి ఫోన్ అటెండ్ చేయలేదు? రాంబో, నిన్నే అడిగేది. రాంబో, ఏడుకొండవాడ వెంకటరమణ, అందరినీ చల్లగా చూడు నాయనా. రాంబో, చూసావా స్వామి, ఎప్పుడు 5ంటికి వాడే వచ్చి నన్ను లేపుతాడు. ఈ రోజు నేను వచ్చి లేపాల్సి వస్తుంది. ఏంటబ్బా, రెడీయా? పోదామా? పోదాం, వస్తావా? ఏంటి, ఎప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాం కదా అలవాటు. ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు? రాబ్బా పోదాం. రా, ఇద్దరం కలిసే పోదాం, వస్తావా? ఏంట్రా ఇది? మనిషి ఏమో లోపల ఉన్నాడు, సౌండ్ ఏమో బయట నుంచి వస్తుంది. ఏంటబ్బా, ఏంటి అక్కడ నుంచి వద్దు, దగ్గరికి రావద్దు, దూకేస్తా. చెప్పేది నీకే. నీ ప్రాబ్లం ఏంటబ్బా? నా వల్ల 2 అమ్మాయిల మనసులు విరిగిపోతాయి. సరే అయితే ఏంటి ఇప్పుడు? నేను ప్రాణాలతో ఉండే చూస్తూ ఊరుకోలేను. నేను చస్తాను. అక్కడి నుంచి దూకితే సచ్చేదేం ఉండదబ్బా. ఈ విషయాన్ని తాగేసి ఈ కత్తితో పొడుచుకొని అయ్యో ఈ తాన్ని టైట్ గా పీక బిగించుకొని దూకితే చచ్చిపోను. ఏందబ్బా, సావడానికి ఇన్ని ఆప్షన్స్ చూసుకుంటావా? నా మాటినబ్బా, రాబ్బా. దగ్గరికి రావద్దని. దగ్గరికి రావద్దు. రానబ్బా. ఒక నిమిషం ఆగబ్బా, ఓ ఫోన్ చేసుకుంటాను. ప్రభు సార్, ఇక్కడ రాంబో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు సార్. వాడు మీరు చెప్తే వింటాడు సార్. ఇదిగో మాట్లాడబ్బా. ప్రభు సార్ దగ్గరికి రావద్దురా. తాగొద్దు, సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడబ్బా. లేదు, ఆయనకి సారీ చెప్పాయి. ఒక్కసారి మాట్లాడబ్బా, దిగిరాబ్బా, మాట్లాడబ్బా. బాగున్నారా?
బాగున్నా. నువ్వు బాగున్నావమ్మా? ఇక అబ్బాయి వల్ల ఎలాంటి సమస్య రాదు. నువ్వు దిగు. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు కాస్త ఉండు, మాట్లాడేస్తా. సరే. అసలు ఏం జరిగిందనేది ఫుల్గా చెప్పు. నువ్వు నా కుటుంబానికి చేసిన హెల్ప్కి నేను నీకోసం ఏమైనా చేస్తాను తెలుసుగా. ఈ విషయం నేను నీ కరెక్ట్ చేసి పెడతాను. నేను చెప్పింది మాత్రం నువ్వు విను, మిగతాది నేను చూసుకుంటాను. నన్ను నమ్ముతావా? వేరే దారి లేదు సార్. సార్ జ్యూస్ ఇప్పుడేం వద్దు. ఇలా చూడు, నీకు దొరికిన అవకాశం ఇంకెవరికైనా దొరుకుంటే వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించుంటారు. కానీ నువ్వు ఆ ఆడపిల్లల జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంతకు మించి వాళ్ళ మనసులు గాయపడకూడదని ఆలోచించావు చూడు, దానికోసం నేను నీకు హెల్ప్ చేస్తాను. జ్యూస్ సార్. వద్దు బాబు, వెళ్ళు. ఇలా చూడు రాము, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్, ఇద్దరు పెళ్ళాలు, 2 ఇళ్ళు అని చెప్పినప్పుడు తప్పుగానే అనిపిస్తుంది. కానీ దాన్నే 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 అమ్మలు, 2 నాన్నలు, 2 ఫ్రెండ్స్ అని చెప్పి ఆ తర్వాత 2 గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తే అది వినడానికి ఆశ్చర్యంగాను పెద్ద తప్పుగాను అనిపించదు. కానీ అది తప్పే కదా సార్. నమ్మేలా ఉంటుందా? అసలు ఈ షో ఆ 2 అమ్మాయిల కోసమే కదా. దానికోసమే నేను నా ఛానల్ ఉంది, నా టాక్ షో ఉంది బాబు. వాళ్ళ కోసం టీవీ షో కండక్ట్ చేసి 10 మంది చేత బల్లగుద్ది మాట్లాడించి నమ్మించేస్తా. సార్, ఏదో వాడి శక్తికి వాడు 2 లవర్లను సెట్ చేసుకున్నాడు. సడన్ గా 2 అమ్మానాన్నలు, 2 కుటుంబాలంటే ఎక్కడికి పోతాడు సార్? అన్నిటికీ మనుషులున్నారయ్యా. వాళ్ళందరూ నమ్మేలాగా నటించాలి కదా సార్. ఒక్కసారి వీడిని చూడండి సార్, వీడిని కొంచెం పట్టించుకోండి సార్. మార్కస్, రాంబోకి తండ్రిగా నటిస్తావా? ఛాన్స్ ఇవ్వండి, దున్నేస్తాను సార్. సార్, ఈ చింపి చుట్టూ నాకు బాబా సేమ్ హెయిర్ బ్రదర్, సెట్ అవుతుంది బ్రదర్. మార్కస్ సార్, నిన్ను కొట్టి అడుగుతా, భయపెట్టి అడుగుతా, రాంబోని నా బిడ్డని రొమ్ము విరుచుకుని చెప్పాలి. మీరు గొంతు కోసి అడిగినా కూడా నిజం చెప్పండి సార్. ఏం జరిగినా సరే రాంబో నా కొడుకు, నేనే రాంబో తండ్రిని. నా కడుపు చీల్చుకుని పుట్టలేదు, నేను వాడిని 9 మాసాలు మొయ్యలేదు. వాడు నా కొడుకు కాదు సార్, నా ప్రాణం. సార్, మేమే సార్ రాంబోకి చుట్టాలం, బంధువులం అన్ని మేమే. ఒకే ఒక నిమిషం, ఆ కార్టూన్ మొహంగానే చూడండి. ఎక్కడో బట్టల కొట్లో బొమ్మ తల మీద ఉన్న విగ్గును కొట్టుకొని వచ్చి ఆయన తల మీద పెట్టుకుని కూర్చున్నాడు. గమనించారా సార్? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? అవునయ్యా, నేను ఉన్నమాట అన్నాను. మీకెందుకే అంత రోషం? కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి, కూర్చోండి. రాంబో, నేను చేయాల్సినంత చేసేశాను. వాళ్ళిద్దరితో నువ్వు మాట్లాడి కన్విన్స్ చేశాను. నువ్వు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని మర్చిపోయినట్టుగా నటించు. నువ్వు ఆశపడ్డట్టుగానే వాళ్ళిద్దరిని బాధ పెట్టకుండా పంపించేయచ్చు. వినాయక చవితి నాడే నేను వాళ్ళిద్దరిని మీట్ అయ్యాను సార్. ఉదయాన కణ్మణి, రాత్రి ఖదీజ. ఒకరోజు అంతా మారుతుందని మా అమ్మ అంది సార్. అది ఆ రోజని నేను నమ్మాను సార్. ఆ రోజు అలాగే ఉంది సార్. నేను ఇష్టపడింది ఏదైనా నాకు దూరం అయిపోతుంది సార్. అంత దురదృష్టవంతుని సార్ నేను. నాకు బాగా ఇష్టమై నా జీవితంలో నాకు దక్కింది వాళ్ళిద్దరు మాత్రమే సార్. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఒకరిని 99.9% లవ్ చేసి ఉంటావు, ఇంకొకరిని 100% లవ్ చేసి ఉంటావు. ఆ 100% లవ్ చేసిన వాళ్ళతో జీవితాన్ని సాగించచ్చు కదా. అయ్యో పాపం సార్, పాపం సార్, నేను ఆ పని చేయలేను. ఇటువంటి 2 అమ్మాయిలు నన్ను ప్రేమించారన్న ఆశ్చర్యంతోనే నా జీవితం అంతా గడిపేస్తాను సార్. మీరు వెళ్ళి రెడీ చేసి పిలవండి సార్. నేను వచ్చి మీరు చెప్పినట్టే చేస్తాను సార్. నేనిప్పుడు మర్చిపోలేని ఇద్దరిని మర్చిపోయినట్టు నటించాలి కదా సార్. పర్లేదు సార్, నటిస్తాను, వచ్చేస్తాను సార్. ఓకే లేడీస్ అండ్ జెంట్మెన్, ఇట్స్ టైమ్ టు కాల్ మిస్టర్ రాంబో. రాంబో, రండి సార్. రాంబో, రా, మేమంతా ఇక్కడున్నాం, రా. బాబు, నీ బాబాయిలు పెదనాళ్ళు అందరూ వచ్చారు చూడు. మా వైపుకు రా బాబు. డిసైడ్ అయిపోయావు కదా, ఇద్దరికి నో అని చెప్పి మంగళం పాడేసాయి అంతే. హాయ్ కణ్మణి. అదే రాంబో అంటే అదే. కణ్మణి, గుడ్.
మిన్మిని భార్గవ్ బాగున్నారా? బాగున్నారు. ఐఎమ్ సారీ. చూశారుగా లేడీస్ అండ్ జెంటల్మెన్, రాంబోకి కణ్మణియే కతి కతి బేబీ ఏడవకూడదు. నాన్న కతీజా కూడా నీకు గుర్తుందా? తెలుసు సార్, కతీజా. రాంబో మా సైడ్కే పట్టేశాడు. నేను చెప్పాను కదా, ప్రేమే గెలుస్తుంది, న్యాయం గెలుస్తుందని. నా బిడ్డ నాకు దొరికాడు. ఏడవద్దే. మీ నాన్న బాగున్నారా? వీళ్ళందరూ గుర్తున్నారా? వీళ్ళంతా ఎవరు? ఏంటండి గర్ల్స్ అందరూ జ్ఞాపకం ఉన్నారు, బాయ్స్ మాత్రం జ్ఞాపకం లేరా? నా బిడ్డను నాతో రమ్మనండి, నేను పోతూ ఉంటా. షో అయిపోయిందిరా, సూపర్ గా యాక్ట్ చేసావు. మంచిది. మీరు రా అంటే రావడానికి, పో అంటే పోవడానికి, మేము ఇక్కడ నాటకాలు ఆడటం లేదు. నేను ఇంకోసారి యాక్ట్ చేయడానికి పిలవను, బయలుదేరు. రేయ్ గొడవ చేయకండి, ఊరుకోండి ఊరుకోండి. ఆ, ఆయన చెప్పింది మొత్తం నాకు అర్థమైపోయింది. నేను మాట్లాడుకుంటాను, ఉండండి. ఈ గుండెలు ఉన్నాయే, ఈ గుండెల మీద భుజాల మీద వేసుకుని పెంచాను వాణ్ణి. వాణ్ణి నాతో పంపకపోతే ఎలా? హలో, నువ్వు బౌన్సర్ కదా, ఎత్తుకెళ్ళిపో. దొబ్బే, తీసుకెళ్ళిపో. ఎవరైతే ఇలా గింటేస్తారా? ఇది బ్రహ్మాండం. మనుషులు చెప్తారండి. ఓకే, see you. వెళ్ళి అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. డాక్టర్లు వచ్చి చూస్తున్నారా? వెళ్ళొస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి, నేనంతా వివరంగా తర్వాత చెప్తాను. నేను చేయాల్సినంతా చేసేసావు, నువ్వు చేయాల్సినంతా బాగానే చేసేసావు. చెప్పింది తప్ప మిగతావన్నీ చేసేసావా? చూడు, నా ఫోన్ నంబర్ మార్చేశాను, ఇంకా నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకు. ఓకే? ఎప్పుడు సార్? ఇప్పుడే మార్చా. నన్ను చూడడానికి వచ్చాము, నేను చంపేస్తాను. కర్మణినా కథీజానా? నాకేంటి అవసరం? ఇలా చూడండి, కెమెరాలన్నీ ఆఫ్ చేసి పారాయండి. ఆల్ ది బెస్ట్. ఇంకా నీ టాలెంట్ ఉమ్మే. నన్ను అడగకుండా ఈ వీడియో బయటికి రాకూడదు. హాయ్ భార్గవ్, ఎలా ఉన్నావు? ఐ లవ్ యూ. కాసేపు వెయిట్ చేయండి, రాంబోని తీసుకుని అందరం వెళ్ళిపోదాం. సరే. వీళ్ళందరూ ఎవరు రాంబో? ఏం జరుగుతోంది? ఎవరు రాంబో ఈ పాప? చిన్నతనం నుంచే ఈ వ్యాధి ఉంటుందని అంటున్నారు. సారీ అండి, కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పుని తానుగా మనస్సాక్షి అంగీకరిస్తుందిగా, అలాంటి తప్పేదో జరిగిందనుకుంటాను. ఇంతవరకు జరిగిందాన్ని ఇద్దరూ పీడకలుగా మర్చిపోండి. దాన్ని నా గుండెల్లో ఒక తీపి గుర్తుగా బదిలిపరుచుకుంటాను. నేను మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. క్షమించి నన్ను వదిలి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోవడం చూసి భరించలేను. వెనక్కి తిరుగుతాను. మీరెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. ఇంకా మీరు వెళ్ళలేదా? నేనెందుకు వెళ్ళాలి? తన్నే వెళ్ళమను. నేనెందుకు వెళ్ళాలి? ఆవిడ్ని వెళ్ళమను. నేనే తప్పు చేశాను, ఇప్పుడు నేనే వెళ్ళిపోవాలి. రాంబో, తెలిసి నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా నువ్వు అలాంటి వాడివి కాదు. నువ్వు చాలా మంచోడివి, అబద్ధాలు చెప్పవు, మోసం చెయ్యవు. కానీ పాపం మోసపోతావు. అలాగే ఏదో జరిగిందనుకుంటున్నాను. తప్పుని క్షమించే గుణం ఆ ముఖంలో కనిపిస్తోంది. అదే నమ్మకంతో ఇంకోసారి ఆవిడ్ని క్షమాపణ అడిగి క్షేమంగా ఆవిడ్ని ఇంటికి పంపించి రా, మనం మన ఇంటికి వెళ్దాం. సారీ మా అక్క, ఎంతైనా నాకు రాంబోకి. అదంతా సరే, ఇంకోసారాను అది కాదు, ఎంతైనా నాకు రాంబోకి ఎన్నో విషయాలున్నాయి. అవి మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో వయసులో చిన్నవాళ్ళు సంతోషంగా ఉంటారులే అని పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి. కణ్మణి చెయ్యొదులమ్మా.
రాంబో తనతో మాటలేంటి? నీకు నీ లైఫ్లో ఎవరు కావాలో నువ్వు చెప్పు. నేనా తనా? ఖతిజాని వెంటనే చెప్పేసి రా రాంబో. ఆగండి ఆగు. మొట్టమొదటిసారి ఏ రోజైతే నువ్వు ఐ లవ్ యూ అన్నావో ఆ రోజు నుంచే నా జీవితం అందంగా మారింది. ఇంతవరకు నేను మా అమ్మ కళ్ళలో చూసి మాట్లాడలేదు తెలుసా? నేను మొట్టమొదటిసారి కళ్ళలో చూసి మాట్లాడినమ్మాయి నువ్వే. ఇంతవరకు చీకటిగా ఉన్న నా ఆకాశంలో మొట్టమొదటి వెన్నెలవి నువ్వే. మైనస్ గానే సాగిపోతున్న నా జీవితం ప్లస్ గా మారింది నీ వల్ల. పైనుంచి వర్షం జోరుగా నా మీద కురవడం, దోసె, చాకోబార్ ఇవన్నీ చెప్తే నువ్వు నవ్వుతావు, చెప్తే నవ్వుతావు. కానీ అందరికీ సాధారణంగా లభించే విషయాలన్నీ నాకు మాత్రం మహా కష్టం అయ్యేవి. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి అంతా సాధారణం అయిపోయింది. నువ్వు లేని జీవితాన్ని కనీసం నేను ఊహలో కూడా గడపలేను. కానీ నాకు వేరే దారి లేదు. నువ్వు నాతో ఉంటే అది నీకు మంచిది కాదు. అందుకని నన్ను వదిలి వెళ్ళిపో. నేను ఎక్కడైనా ఫేస్బుక్లో, ఇన్స్టా స్టోరీలో, వాట్సాప్ స్టేటస్లో నువ్వు సంతోషంగా ఉండే ఫోటో చూసి నేను ఎక్కడో దూరంగా ఉండి పాత విషయాలు తలుచుకుంటూ నేను హాయిగా జీవితాన్ని గడిపేస్తాను. నాకు చాలు. ఇలా చూడు, కన్ఫ్యూజ్ చేయకు. ఇది ఆట కాదు రాంబో. కరెక్ట్ ఆన్సర్ చెప్పు, మేము వెళ్ళిపోతాం. రాంబో అన్నిటినీ మర్చిపో, సరేనా? అన్నిటినీ మర్చిపో. చివరిగా ఒకసారి బాగా చూసి చెప్పు, నీకు నేను కావాలా లేదా ఈవిడ కావాలా? సరే విను, నీకు సింపుల్ గా చెప్తాను, ఓకే? బాగా విను. నేను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తా. మేము చూస్తూ ఉంటాం. ఉండమ్మా, చెప్పనిస్తావా? తను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తుంది. నీకు ఎవరిని చూసి ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుందో వాళ్ళని చూసి చెప్పు, వాళ్ళు ఉంటారు. ఎవరిని చూసి నువ్వు చెప్పలేదో వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ చెప్పండి. నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you too. 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 గాలి వాలుగా గాలి వారిగా 2 గులాబీలు వాలాయి, దానికి ఎందుకు లాగుతారు? రాంబో, నీకు ప్లెయిన్ షర్ట్స్ బాగా సూట్ అవుతాయి. నీకు స్ట్రైప్స్, చెక్స్, ప్రింటెడ్ షర్ట్స్ చాలా బాగా సూట్ అవుతాయి రాంబో. ఓకే, బాయ్ బాయ్ మై డియర్ హోమ్, బాయ్. ఆ ఇద్దరు అమ్మాయిలు నేను నిజంగానే లవ్ చేస్తున్నారా? అవును, ఐ స్వేర్. ప్రైజ్ ది లార్డ్. రాంబో, ఆ ఇద్దరిలో ఎవరో ఒక్కరిని మన ఊరి సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకుంటే దానివల్ల మన కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో నీకు బాగా తెలుసు కదయ్యా. ఒక నిమిషం ఉండండి. బండి ఆపండి. అత్తయ్య, నువ్వు అన్నట్టు నా మనసులో ఎలాంటి ఐడియా లేదు. నేను కొన్నాళ్ళు వాళ్ళతో ఉండబోతున్నానంతే. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. నాకు సంబంధించి వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కరే. నువ్వు వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నా మాకు సంతోషమే. వాసు, నోర్మి. రాంబో, ఆలోచించి చెప్పనాయన. వాసు, నోర్మీమని చెప్పాను కదా.
నేనుండే చోటే నువ్వు ఉండాలి. ఎందుకో నీకు తెలుసు. కన్మణి సార్ ఎప్పుడు నీ పక్కనే ఉంటారా? నువ్వు ఉండే చోటే నేను ఉండాలి. ఎందుకో నీకు తెలుసు. నేనుండాల్సిన చోటే నేనుండాలి. ఎక్కడ మీరిద్దరు ఉంటారో అక్కడే నేనుండాలని నాకు తెలుసు. కాని తానుండకూడదు. నా కుటుంబంతో నేనుండే చోట తనెలా ఉండగలదు రాంబో? ఎలా ఉండగలదు? అంతేకాదు, నువ్వు ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి అడ్డమైన వాళ్ల కాళ్ల వేళ్ల పడి ఆ 50 లక్షలు తీసుకొచ్చిస్తే దాంతో అప్పు తీర్చి కాపాడుకున్న నా ఇల్లిది. ఇక్కడ మనం కుటుంబంగా సంతోషంగా ఉండాలి రాంబో. అడ్డమైన వాళ్ళు ఉండడానికి వీల్లేదు. హలో నాన్న. హాయ్ మా. నేను ఇల్లు కొన్నాను నానా. రియలీ? నా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి జస్ట్ 50 లక్షలు తీసాను కదా. అవును. దాంతో శంషాబాద్ లో ఓ పెద్ద ఇల్లు కొన్నాను. కంగ్రాట్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యు మా. రేపటి నుంచి నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న. అయ్యో, నువ్వు ఒక్కదానివి అక్కడ ఎలా ఉంటావమ్మా? నో, ఇంకో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సైలెంట్ గా ఉంటే ఇక్కడే ఉండొచ్చని చెప్పాను. లేదంటే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేశాను నాన్న. సో ప్రౌడ్ ఆఫ్ యు మా. వెరీ గుడ్. ఓకే నాన్న, బాయ్. ఓకే మా, బాయ్. సరే, ఓకే. మా ఇద్దరిలో ఎవరు కావాలో నువ్వు చెప్పే వరకు అందరం ఇక్కడే కలిసే ఉందాం. నన్ను వదిలి నన్ను కాదని దాంతో వెళ్ళిపోతావా నువ్వు? కన్మణి, ఒకసారి లారా. రాంబో, నీకు నేనే ఇష్టం అని నాకు తెలుసు. అది దాంతో ఓపెన్ గా చెప్పే. నాకు ఖదీజా అంటేనే ఇష్టం, నేను ఖదీజాతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే. మన ఇద్దరం ఎక్కడికైనా రాంబో, నీకు నేనే ఇష్టం అని నాకు తెలుసు. అది దాంతో ఓపెన్ గా చెప్పే. నాకు ఖదీజా అంటేనే ఇష్టం, నేను ఖదీజాతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే. మన ఇద్దరం ఎక్కడికైనా ఆఫ్ చేసావు. గుడ్ నైట్. 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 ఎవరయ్యా అది ఈ టైంలో గుడ్ నైట్ చెప్పేది? గుడ్ నైట్ సార్. షియా, రాంబో, ఆ రోజు కణ్మణితో విడిగా చూశాను. ఈ రోజు ఈఎంఐతో. ఈఎంఐ ఎవరు? ఎందుకు అడుగుతారులేండి. లవ్లో పడ్డాను సార్. లవ్లో పడ్డావా? కణ్మణితోనా లేదా ఈఎంఐతోనా? ఇద్దరితోనూ సార్. రే, వెటకారంగా ఉందా? సార్ నిజమే చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరు నన్ను లవ్ చేస్తున్నారు సార్. వదిలిపెట్టట్లేదు సార్. గొడవ పడుతున్నారు సార్. మనం ఎలా ఉన్నాం? ఓకే కనగా ఉన్నాం. కొట్టుకుంటున్నారు సార్. ఇకపైన ఇదే ఇంట్లో వాళ్లతో కలిసి నిద్రోయి లేచి భోంచేసి స్నానం చేసి కాపురం చేయబోతున్నానని తలుచుకుంటేనే జీవితం అంటే నాకు విరక్తి పుడుతోంది సార్. యాండి యాండి రండి వెళ్ళి పడుకుందాం. నువ్వు లోపలికి వెళ్ళి వస్తాను. తొందరగా రండి. రా. సార్ ఆపని చెప్పండి సార్. మోహన్ తగ్గుతుంది సార్. స్టాప్ గైస్. కూర్చో. అంటే ఆ ఇద్దరు అమ్మాయిలు నేను లవ్ చేస్తున్నారు అంతేగా? అవును సార్.
అయితే అది లవ్వుగా ఉండదు, గొడవగానే ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలకి ఒక విషయం నచ్చితే తనకి నచ్చింది ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవడమా అని ఇద్దరు గొడవ పడతారు. వదులుకోవాలనుకోరు. ఒకవేళ వదులుకోవాలనుకుంటే ఒకేసారి ఇద్దరూ వదిలేసి వెళ్ళిపోతారు. అది చీరలైనా సరే, నగలైనా సరే, ఆఖరికి చెప్పులైనా సరే వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు నేను చెప్పు అంటున్నారా సార్? అంతకన్నా నీచం. బ్యాడ్ నైట్ ఫర్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాబు రాంబో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే జాలీ మూడా? నీకు టీ ఇష్టం కదా, అందుకే టీ తీసుకొచ్చాను. మీకు కాఫీ అంటే ఇష్టం కదా, కాఫీ తీసుకొచ్చాను. మిన్మిని, ఏంటి? ఒక కప్ తీసుకురా. తీసుకొస్తాను రాంబో. యా క్విక్. కప్పు లేదు, బౌలే ఉంది. ఫైన్. షుగర్ కరెక్ట్ గా ఉందా? డికాక్షన్ కరెక్ట్ గా ఉందా? కతిమ్మా, ఇలా రామ్మా. రామ్మా, కూర్చోమ్మా. ఖదీజా, నాకు రాంబోకి మధ్య ఉన్నది చాలా పెద్ద విషయమ్మా. అందుకే తనని వదిలి నేను వెళ్ళలేకపోతున్నానమ్మా. నువ్వే మా అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి. ఎందుకంటే ఆ విషయం అంత పెద్దది. చెప్పండి, ఏంటిది? వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరు సంతకం పెట్టండి. నువ్వెందుకమ్మా డల్గా ఉన్నావు? వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అలా కాదు. మరి పడుకున్నాడు. ఒరే దుర్మార్గుడా, నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నాతో పడుకున్నాడు. నాతో పడుకున్నాడని చెప్పాను కదా, విజువల్ గా చూపించాలా? అర్థం చేసుకోండి. కానీ ఖదీజా, ఎంతైనా ఒక అమ్మాయికి పెళ్ళేనమ్మా పెద్ద విషయం. కాదు కన్మణి, మ్యాటరే పెద్ద విషయం. కాదమ్మా, హాయ్ పెళ్ళి. కన్మణి. హాయ్ హాయ్ హాయ్. ఖదీజా, అర్థం చేసుకో. ఒక అమ్మాయికి అబ్బాయికి బాధమేనమ్మా చాలా ముఖ్యమైన విషయం. కాదు కన్మణి, పిస్తా అనే చాలా ముఖ్యమైన విషయం. ఖదీజా, బాధం అనేది 100 ఏళ్ల పంట. అది నా జీవితంలో జరిగిపోయింది.
కణ్మణి, అర్థం చేసుకో. పిస్తా అనేది నాకు ప్రాణం. అది నా జీవితంలో అయిపోయింది. ఖతీజా, ఒక చోట బాదం తిని ఇంకో చోట పిస్తా ఎలా తినగలను చెప్పు? కణ్మణి, ఒక చోట పిస్తా తిని ఇంకో చోట బాదం కావాలని ఎలా అడగలం? మీరు ఎక్కడ బాదాం తిన్నారో అక్కడికి వెళ్ళి మీరు పిస్తా తినండి. మీరెక్కడ పిస్తా తిన్నారో అక్కడికి వెళ్ళి బాదాం తినండి. అయిపోయింది. అది వదిలేసేందుకు గొడవ పడతారు. ఏయ్ ముద్రు బెండకాయ, సైలెంట్ గా ఉండు. ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా బాదం పిస్తాట. నలుగురు ముందు గౌరవంగా బాదం తిన్న నేనెక్కడా? 4 గోడల మధ్య గుట్టు చప్పుడు కాకుండా పిస్తా తిన్న నువ్వెక్కడా? బాదం మాత్రమే రుచి చూసినా నీకెలా తెలుస్తుందిలే పిస్తా యొక్క మహిమ. ఓ ర్యాంపు రాని చెప్తా. గుడ్ ఈవినింగ్ కతి. గుడ్ ఈవినింగ్ కణమణి. ఎందుకు దాన్ని పెళ్లి చేసుకున్నావు? ఎందుకు దాంతో పడుకున్నావు? ఎందుకు దాన్ని పెళ్లి చేసుకున్నావు? ఎందుకు దాంతో ఏమండి, నేనేం చేశానండి? ఊరి దుర్మార్గుడా, నన్ను పెళ్లి చేసుకోలేదా? కతి వెయిట్. ఏంటి కణమణి, ఏమంటున్నారు? ఏమండి, ఇంటి కోసం సంతకం చేయమన్నారు. సంతకం చేస్తే ఇల్లు చేతికొస్తుందన్నారు. అది ఎలా పెళ్ళవుతుందండి? ఓ, గ్యాస్ కట్టావా కణ్మణి? సంతకం పెట్టావా? ఎక్కడ పెట్టావు? పెళ్లిళ్ళయ్యే రిజిస్టర్ ఆఫీస్ లో. అప్పుడు అదేంటి? పెళ్లే కదా. ఏమండి, అది ఎలా పెళ్ళవుతుందండి? తొండాడుతున్నారు మీరు. ఓ కలగన్నావా? ఓయ్, చేసిందంతా చేసి ఇలా రా. మా నాన్న ఊళ్ళో లేనప్పుడు మా ఇంటికి వచ్చావు కదా, నాతో పడుకున్నావు కదా. అవునండి, ఐ జస్ట్ లెఫ్ట్ విత్ యూ. విన్నావా? ఏమండి, ఐ స్లెప్ట్ విత్ యూ అంతేనండి. టైర్డ్గా ఉంటే నిద్రపోయా. అరే, నేను నిద్రపోయానంటుంటే. ఏమండి, ఒక విషయం అర్థం చేసుకోండి. నాకు మీ ఇద్దరిని పెళ్లి చేసుకొని అటువంటిదేమీ లేదండి. నాకు మీ మీదున్న ఫీల్ని మాటలతో చెప్తే అర్థం కాదండి. నాకు కావాల్సింది మీ ఇద్దరిని చూస్తూ ఉండడం. ఉంటే మీరున్న చోట నేనుండాలి, లేదా నేనున్న చోట మీరుండాలి, అంతేనండి. ఇద్దరితోనూ కలిసి బెడ్ మీద పొరలాలి అన్న ఆశలు లేవు. ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని జాలీగా మాట్లాడుకుంటే చాలు. బాదాం పిస్తాని బయటే వదిలేశారు. హాయ్ మిన్మిని. హాయ్. ఇప్పుడే వచ్చావా? అవును, భార్గవ్కి నిద్ర వస్తుందంట. ఇదిగో వస్తున్నా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ భార్గవ్. మీరిద్దరు వెళ్ళి పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. గొడవ పడకండి, కొట్టుకోకండి. See, I also got badam and pista only. But good. పిస్తా తింటారా? ఆశగా చూస్తూ ఉన్నారు. వద్దు. పిస్తా అండి, ఇట్స్ వెరీ గుడ్. వద్దన్నానా? ఎందుకండి ఇలా స్ట్రిక్ట్ గా ఉన్నారు? వద్దు. వద్దంటే పో, నేను తింటా. అయ్యో, నిన్నే గొడవ మొదలైంది.
అర లీటర్ పెట్రోల్ కొట్టించి 600 కిలోమీటర్లు పోదాం అనుకున్నాడు. కానీ అంత దూరం పోయేలా లేదు. ఖచ్చితంగా ఇద్దరులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. నేను వాళ్ళని ఫాలో అవుతా. నా వాట్సాప్ స్టేటస్ ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, బాయ్. అంత మంచి జరుగుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టడాంగ్ దోశ. నేను ఇంట్లోనే టిఫిన్ చేసి బయలుదేరతా. వద్దు, బయటే తినేయి. ఏం కణ్మణి? ఎందుకంటే ఇంట్లో ఏం లేదు. ఏమీ లేదా? నువ్వు తిను మిన్మిని. ఆ, ఆ. ఆఖరికి అట్టి పండే మిగిలింది. థ్యాంక్ యూ. మిన్మిని, తిండి అయిపోయిందా? చాలా చాలు. రా, హ్యాండ్ వాష్ చేసుకో. కణ్మణి, థ్యాంక్స్ ఏం చెప్పక్కర్లేదు. కాదు, ఇంకో దోశ కావాలి. బాగుంది. అనుడే బురదలో ఇరుక్కున్న చెప్పులో ఇరుక్కుపోయాడు. పెళ్లి జరగడం కన్ఫర్మే. అది సింగిలా, డబులా, లేక అందరికి ఓకే, ట్రబుల్ ఓకే. అనేది తెలియదు. ఓకే. చూద్దాం. దాట్స్ ఇట్. కత్తిజామ, నాన్న కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అంబులెన్స్ రమ్మని చెప్పాను. నాకు భయం కాదు. త్వరగా రామ్మా. దిగులు పడకండి, నేనున్నాను. కన్మణి చేజారిపోయిందిరా. పదండ్రా. దోశలేసి పెట్టనా? రా. ఏంటి బాబీ? ఖతిజా మన చేయి జారిపోయిందిరా. రావద్దు. రేపు లేట్ చేయకుండా వచ్చేయండి. పోయి పని చూసుకో. ఏంటి సార్ అలా అంటారు? మనం అంతా ఒకే టీం కదా. సార్ వాళ్ళెవరో మిమ్మల్ని చూస్తున్నారు సార్. నో తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే. ఏంటండి పెట్రోల్ వాసన వస్తుంది? పెట్రోల్ అమ్మే ధరకు ఆ లీటర్ పెట్రోల్ నాకు ఇచ్చుంటే నేనే మొత్తం చెప్పేవాడిని కదా. ఏం మీ దగ్గర బైకులు కార్లు లేవా?
మీకేం తెలియాలి? అడిగింది అన్నీ చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అబద్ధం చెప్పావా రాంబో? మా ఇద్దరితో అబద్ధం చెప్పావా? డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ అన్న వ్యాధి ఉందని అబద్ధం చెప్పి అంత పెద్ద టీవీ షోలో మమ్మల్ని బొమ్మలా కూర్చోబెట్టి నమ్మేలా కథలు చెప్పి మోసం చేసి నీ మీద జెన్యున్ గా ఉన్న లవ్ ని ఎంతవరకు వాడుకోగలవో వాడుకున్నావు కదా. ఎమోషనల్ మ్యానిపులేషన్, పచ్చిగా చెప్పాలంటే నమ్మక ద్రోహం. ఒకరి మనసుని మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని వాళ్ళని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం. నాతో ఎందుకు ఆడుకున్నావు రాంబో? అడుగుతున్నావా? సమాధానం చెప్పు. అయినా అసలు నీకున్న వ్యాధి ఏంటి? చెప్పు, వ్యాధి ఏంటి? నాకు అలాంటి రోగం ఏమీ లేదు, కానీ చిన్నప్పుడు ఇంకో రోగం ఉండేది. దాని పేరు దురదృష్టం. అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేగా? మొత్తం అబద్ధం. అబద్ధం అబద్ధం అబద్ధం. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధం. నువ్వు ఒక ఫ్రాడు. నువ్వు మంచోడవని నమ్మినందుకు మమ్మల్ని ఇద్దరిని మోసం చేశావు. ఫ్రాడు. నిజం అబద్ధం అనేది ముఖ్యం కాదండి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? మేము నమ్ముతున్నావా నమ్మలేదా అది ముఖ్యం కాదు. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అది చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది నిజం అనుకోండి, అది మీరు నమ్మకపోతే అబద్ధం అయిపోతుంది. ఒకవేళ అబద్ధాన్ని మీరు నమ్మారనుకోండి, అది నిజంగా మారుతుంది. అప్పుడు నిజమా అబద్ధం అనేది ముఖ్యం కాదండి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? అనవసరంగా మాట్లాడుకు రాంబో. తెలిసే నువ్వు మా ఇద్దరిని లవ్ చేసావు. ఉదయం నన్ను చూసావు, రాత్రి ఖతీజాను చూసావు. ఉదయం నన్ను లవ్ చేసావు, రాత్రి తనని లవ్ చేసావు. ఇదే కదరా నువ్వు చేసింది. ఇద్దరు అని తెలిసే ఒకేసారి లవ్ చేసావు, కరెక్టా? నేను చేయలేదండి, నేను చేయలేదు. ఏంటి? మీరిద్దరు నన్ను లవ్ చేశారు, నేను అడ్డు చెప్పలేదు, అంతే. తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరు వదలలేదు, నేను ఉండిపోయాను. నా లైఫ్లో నాకు దొరకని ఆనందం మీ లవ్ వల్ల నాకు దొరికింది. దాన్ని అడ్డుకోవడానికి నాకు మనసు ఒప్పలేదు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఉండే సాధారణ మనిషినిగా నేను 30 ఏళ్లుగా నోచుకొని వర్షం నా మీద కురిసింది. దొరకని తల్లి ప్రేమ మీ దగ్గర దొరికింది. తప్పు చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా పోనీలేని ఊరుకుండిపోయానండి. తప్పేనండి, కానీ 10 రోజులకు పైగా మనసు ఒప్పలేదే. ఎందుకంటే నా మీద మీకున్న లవ్ లాంటిది కాబట్టి. నిజం చెప్పాలి, కానీ బాధ పెట్టకుండా చెప్పాలి. దానికోసం ఏర్పాటు చేసిన బూటకమే ఆ టీవీ షో. ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు. నాకు మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు లోపల 2 గుండెలు కొట్టుకున్నట్టుగా ఉందండి. ఒకే కొలతలో, ఒకే చప్పుడుతో, ఒకే విధంగా. నా హార్ట్ ని 2 ముక్కలు చేసి మీ ఇద్దరికి సింహాసనంగా వేసి ఒకే విధంగా కూర్చోబెట్టానండి. ఐ లవ్ యూ టూ అండి. అది మాత్రం చెప్పకురా. కొట్టేస్తాను, కోపం తెప్పించుకో. నన్ను కొట్టండి, కొట్టినా సరే ఐ లవ్ యూ టూ అండి. నేను మీకు నచ్చకపోయినా ఐ లవ్ యూ టూ అండి. పూర్తిగా, నిజంగా, మనసారా, లోతుగా, ఎవరు తాకలేనంతగా, ఎవరు వెళ్ళలేనంతగా ఐ లవ్ యూ టూ అండి. ఏ లవ్ అంటే ఒకటేనా? 2 ఉండవా? 2 ఉండకూడదా చెప్పండి? ఇద్దరు ఒకేసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు 2 లవ్లు ఉంటాయా ఉండొచ్చా అన్న ఆలోచన నాకు రాలేదండి. ఎందుకంటే నా లైఫ్ లో ఒక్కసారిగా వచ్చిన ఫస్ట్ లవ్ అండి మీరిద్దరు. నాకు లవ్ అంటే అది మీరిద్దరేనండి. ఎందుకంటే నాకు భూమి ఇష్టం, ఆకాశం ఇష్టం, ఈ కన్ను ఇష్టం, కాఫీ ఇష్టం, టీ ఇష్టం, ఉప్పు ఇష్టం, చక్కెర ఇష్టం, ఇడ్లీ అన్న ఇష్టం, దోశ అన్న ఇష్టం, రజనీ అంటే ఇష్టం, కమల్ అంటే ఇష్టం, మోహన్ లాల్ అంటే ఇష్టం, మమ్ముటి అంటే ఇష్టం. నాకు రేపు 2 పిల్లలు పుడితే ఆ 2 పిల్లల్ని ఎలా సమానంగా లవ్ చేస్తానో అదే విధంగా నువ్వు ఇష్టం. ఐ లవ్ యూ టూ నే. లవ్ యూ టూ. నీకు ఇడ్లీ దోశ నచ్చడం, అంగుట్టి మోహన్ లాల్ నచ్చడం, 2 అమ్మాయిలు నచ్చడం ఒకటారా? రే, నీకు దీనికి దానికి తేడా తెలియట్లేదరా? నిజంగా తెలియట్లేదా? అక్కడే అర్థమైపోయింది. ఈ ఇల్లు వదిలి బయటికి పో. రాంబో, ఏంటబ్బా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తవా? అమ్మ పరిస్థితి ఏం బాలేదంట, ఈ రోజు రేపు అన్నట్టుందంట. భయంగా ఉంది, రాబ్బా ఊరికి పోదాం. సారీ, తెలియక జరిగిపోయింది. ఇప్పటిక అంతా అయిపోయింది. నన్ను ఇంటి నుంచి పొమ్మన్నారు.
అప్పుడు ఇలాగేగా జరుగుతుంది. నేను ఇప్పుడు వచ్చి మా అమ్మని చూస్తే అది మైనస్ పోతుంది. మా అమ్మని చూడకపోతేనే ప్లస్, ప్రాణాలతో ఎక్కడో చోట ఉంటుంది. ఇక అంతే, మళ్ళీ మునుపట్లా మారిపోతుంది. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. మునుపట్లా మారిపోతుంది. సారీ అండి, మీరు లవ్ చేయడం వల్లే వాళ్ళమ్మ బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మకి ఏదైనా అవుతుందని వాడు గట్టిగా నమ్ముతున్నాడు. ఈ ఒక్కసారికి మీరిద్దరూ కలిసి వాడి మనసులో ఉన్న భయాన్ని పోగొడితే చాలు. దేవత అంటే ఒక్కరే రావాలా చెప్పండి, ఇద్దరు రాకూడదా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి మీ బ్రేకప్ని కాస్త సైడ్ కుంచి వాడిని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయండి. ఆ తర్వాత మీ బ్రేకప్ని మీరు కంటిన్యూ చేసుకోండి. నాలుగు కొట్లు ఎక్కి దిగితే చౌకబార్ దొరుకుతుంది. ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందట. ఏది చిరపుంజికి పోనివ్వు చూద్దాం. ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందేమో. ఏదేదో నమ్మడం, ఏదేదో మాట్లాడటం. అయ్యో వద్దండి. ఏమండి, చిన్నప్పటి నుంచి మా అమ్మతో ఉన్నా నాకు తెలియదా అండి? ఏమండి, తప్పకుండా మా అమ్మకి ఏదైనా అవుతుందండి. మా అమ్మకి ఏదైనా అయితే మీ ఇద్దరు ఊరికి వదిలిపెట్టాం. ఏమండి, మీరు నన్ను వద్దన్నారు కదా, మీ పాటికి వెళ్ళండి. నా పాటలు నేను పడతాను. దయచేసి వెళ్ళిపోండి. మీకు చేతులు దండం పెడతాను. వద్దండి. ఏమండి, ప్లీజ్ అండి, వద్దండి. వద్దండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ అండి, వద్దండి. అయ్యో వద్దండి, చెప్పేది వినండి. అయ్యో వద్దండి. ఏమండి, మీ అమ్మ, ఆవిడకేం కాదు. అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. వెళ్ళు. జరగకూడదు జరిగితే మా అమ్మ. మా అమ్మా, 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 నన్ను చూడమ్మా. అమ్మా, నన్ను చూడమ్మా. మా 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 కళ్ళు తెరవమ్మా. వీడెప్పుడు వచ్చినా ఇంతేనయ్యా. ఏమండి, నేను చెప్పాను కదండి మా అమ్మకి దగ్గరగా నేను ఉండకూడదని చెప్పాను కదండి. ఏమండి, మీకు తెలుసా నాకు తెలుసా అండి? నేను మా అమ్మ పక్కన ఉండకూడదండి, ఉంటే మైనస్ అండి. నేను అందుకే చెప్పాను కదండి, మా అమ్మ చనిపోయిందండి. మా అమ్మా, నేను నిన్ను చంపేశానమ్మా. నేను నిన్ను చూడడానికి వచ్చుండకూడదమ్మా. సారీ అమ్మా. బిడ్డను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందయ్యా. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. నీకేం కాదమ్మా. ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవయ్యా. సరే. అన్నా, ఓ టీ ఇవ్వన్నా. టీయా? ఉప్పేసి ఇవ్వండి, అస్సలు రోషం రావడం లేదు. ఇదిగో ఉప్పే వేస్తున్నాను, వేయమంటావా? వేయండి, వేయండి అన్నా. అన్న మీరు చెప్పి ఇవ్వండి. చెప్పా? ఎందుకు ఇవ్వండి. ఎందుకు బాబు? దీన్ని పట్టుకోండి. అమ్మను వదిలేసిపోతావా అని అడగండి. అమ్మను వదిలేసి పోకూడదు. కొట్టండి. నిన్ను నేను కొట్టడం ఏమిటి బాబు? కొట్టండి అన్నా. ఊరుకో బాబు. అన్నా కొట్టండి అన్నా. రే నీ అయ్యా కొట్రా. ఏడు పేరయ్యా, ఏమైంది? మీరాగండి. కొట్టండి, గట్టిగా కొట్టండి.
సరే మేము ఇంక బయలుదేరుతాం. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఒక నిమిషం, నేను అమ్మకి చెప్పేసి వస్తాను. మిన్మిని ఇది పట్టుకో. సరే, అమ్మతో మాట్లాడాలంట. కూర్చోమ్మా. మీరు ఫ్రూట్ బయటికి వెళ్ళి వాయించుకోండి. తను రాంబోతో వచ్చిన అమ్మాయి, పేరు కణ్మణి. నువ్వే నా బిడ్డను లవ్ చేస్తున్నావా? వాడిని పెళ్లి చేసుకోవాలి, సరేనా? నా మీద ఒట్టు. వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. నా మీద ఒట్టేశావు, సరేనా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు కణ్మణి? అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నా. రా, మనం బయలుదేరదాం. ఇవ్వు, రా. రే, నువ్వు కూడా వెళ్తున్నా. వెళుతున్నావని చెప్పి నువ్వు రాంబోతో వచ్చిన పిల్లవా? అవును, తనే. నువ్వు నా బిడ్డను లవ్ చేస్తున్నావు కదా, వాణ్ణి పెళ్లి చేసుకోవాలి, సరేనా? నా మీద ఒకటి వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి. మరి చూసుకుంటావు కదా? పో పో. నువ్వు రాంబోతో వచ్చినోడివే కదా, నా బిడ్డని. అమ్మా, నేను రాంబోతో పని చేస్తానమ్మా. అవునమ్మా. ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు చూసారు కదమ్మా, చాలా నేను సంతోషం. చూసుకుంటాను. అమ్మను చూసుకోమ్మా, వస్తానమ్మా. నేను ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా, మీరు లోపలికి వాయించు. నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మగారు ఆశపడుతున్నారు. నీ కోసం కాకపోయినా మీ అమ్మగారి కోసం. ఎందుకంటే మేము సారీ, ఇప్పటి నుంచి నేను నీ జీవితంలో లేను. మేమనే చెప్పొచ్చు. అంతా అయిపోయింది రాంబో. మేబీ నీకు మాకన్నా ఓ అందమైన అమ్మాయి దొరకచ్చు. మేబీ నీకు వెంటనే పెళ్లి కూడా అవ్వచ్చు. మేబీ. రా భార్గవ్. అన్నిటికీ థ్యాంక్స్. వస్తాం. మేము వెళ్తున్నాం. ఒక నిమిషం ఉండండి. మీరు వెళ్ళిపోవడం చూసి నేను భరించలేను. అందువల్ల ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా కాల్ చేయండి. ఏదో ఇలా జరిగిందని మనమంతా ఎనిమిలం కాం. మీరు నా జీవితంలోకి వచ్చే ముఖ్యమైన విషయాన్ని అర్థమయ్యేలా చేశారు. మనమందరం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉండిపోయాం. నేను ఎక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అవుతాను. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలి. నాకెంత వయసు ఉంటుందో నువ్వే చెప్పు. 80-85. అయ్యో, నువ్వు చెప్పే జవాబులోనే మా వంశం యొక్క భవిష్యత్తు ఉందమ్మా. అవునమ్మా, ఆలోచించి చెప్పమ్మా. నువ్వు మా ఇంటికి వచ్చి దీపం వెలిగిస్తేనే మా జీవితాల్లోకి వెలుగొస్తుందమ్మా. మా వంశం భవిష్యత్తు నీ చేతిలోనే ఉందమ్మా. ఒప్పుకోమ్మా. మీ కుటుంబం, దాని హిస్టరీ, వీళ్ళ పరిస్థితి, మీ అమ్మ నాతో ఇచ్చిన ఒట్టు, ఇవన్నీ నేను క్షమించమంటున్నాయి. మేబీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పైనా కూడా నేను నిన్ను లవ్ చేసింది చాలా ట్రూ, సిన్సియర్గానే. సో నీ కుటుంబం కోసం, కొంచెం నా కోసం, కొంచెం నీ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఓయ్, ఎంత పెద్ద విషయం చెప్పాను. ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. ఏంటి? లోన ఏర్లు పారుతున్నాయండి.
సైలెంట్గా ఉండు. 10:30 బస్కి వచ్చావా అమ్మా? నేను 8:30 బస్కే వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, లోపల మా అమ్మ నిద్రపోతోంది. మనం బయటికెళ్ళి డిస్కషన్ పెట్టుకుందామా? నేను పెళ్లి చేసుకోవాలన్నది మా అమ్మ ఆఖరి కోరికండి. కానీ నాకు పెళ్ళంటూ జరిగితే అది మీ ఇద్దరితోనే. మీరు నేను చేసుకుంటే మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే నాకు పెళ్ళి అవుతండి. యబ్బా అట్టా మాట్లాడకూడదబ్బా. లెంపలేసుకో లెంపలేసుకో లెంపలేసుకో. ఐ లవ్ యూ టు, ఐ మ్యారీ యూ టు అంటే ఏమండి? ఇది తప్పేనండి. నేను జరగకూడదని అనుకుంటున్నా. అందుకని మీరు కలిసి వెళ్ళిపోయేటప్పుడు నేను అడ్డుకోలేదండి. కానీ మిమ్మల్ని కన్విన్స్ చేసి నాకు తెలియకుండా తీసుకొచ్చానండి. దానికి నేను కారణం కాదండి. నిజంగా మా వాళ్ళని నేను పంపలేదండి. నమ్మండి ప్లీజ్. మీకు చేతులైతే దండం పెడతాను. సారీ అండి, నొప్పి పెడుతుందండి. సారీ అండి. ఐఎమ్ సారీ. నాకు పెళ్లి చేయాలన్నది మా అమ్మ చివరి కోరికండి. మా కుటుంబంలో నాకు పెళ్ళయ్యి మాకున్న శాపం పోతే మా అత్తయ్య బాబాయి వాళ్లకు పెళ్లిళ్ళయి వాళ్లకున్న సింగిల్ అనే స్టేటస్ ను మార్చి మ్యారీడ్ అని పెట్టుకోవాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. అందుకే అడుగుతున్నానండి. ఏదో నేను మనసు పడ్డానని కాదు. మీరు కూడా పాపం నన్ను వదిలి వెళ్ళిపోయాక మీరు మీ ఇంట్లో చూసిన ప్రతి చోట నేను మీ కంటికి కనిపించుంటాను. నన్ను చూడాలని మీకు అనిపించుంటుంది. ఆ లవ్వులో మీరు బయలుదేరి నన్ను చూడాలని వచ్చుంటారు. కరెక్టా? అలాంటిది ఏం లేదు. మీ అమ్మ నాతో ఒట్టు వేయించుకున్నారు, దానికోసం మాత్రమే వచ్చాను. ఒట్టేయించుకున్నారా? నా చేయి కూడా తల మీద పెట్టుకుని ఒట్టేయించుకున్నారు. ఓ విచిత్రం చూసారా? మనమందరం ఇచ్చిన మాటను కాపాడుకోవాలంటే ఒకటే దారుందండి. నన్ను మీరు కొట్టనంటే చెప్తాను. చెప్పిచ్చావు. నా కోసం కాకపోయినా మా అమ్మకిచ్చిన మాట కోసం, నా కుటుంబంలోని వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకోండి. దీని మూలంగా నాకు దొరకబోయేది రెండు విషయాలండి. ఒకటి, మన ముగ్గురం కలిసి తీసుకోబోయే ఆ పెళ్లి ఫోటో. దాన్ని మా అమ్మ కళ్ళ ముందు తగిలిస్తే జీవితాంతం దాన్ని చూస్తూ బతికేస్తుంది. రెండోది, నా మేనత్త, మా బాబాయిలు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుతారు. ఇన్నేళ్ల మా కుటుంబ శాపం పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ముగ్గురం హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఎవరికీ తెలీదు. మునుపట్ల మనం కలిసే ఉందాం. నన్ను వదిలి వెళ్ళిపోవాలని మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. నేను మీ దారికి అడ్డురాను. అంతవరకు మీ దగ్గరికి రాను, మిమ్మల్ని తాకను. మనకు పిల్లలు కూడా వద్దండి మీరు చెప్పేంత వరకు. ఆ విషయాలు తర్వాత చూసుకుందాం, వెళ్ళేప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి మీకు గుర్తుందా, మనం కారులో వెళ్తున్నాం. సడన్ గా వర్షంలో బండి అయిపోయింది. మీరే డ్రైవ్ చేస్తున్నారు. మేమిద్దరం దిగి బండి తోసాం. అప్పుడు మనిద్దరం ఉంటే ఏమైండేది ఆలోచించండి. మనం కూడా ఒకరోజు ఇంట్లో బీరువాని జరపలేకపోయి కష్టపడ్డాం కదా. అప్పుడు మనిద్దరం మాత్రమే. ఆపు స్వామి, ఆపు. నువ్వు ఆ పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తాను. అయ్యో కత్తి బేబీ, you're not trying to understand what I'm trying to say for the past 1 hour. Actually for the past 1 year. Okay, let me explain one more time. నేను పెళ్ళంటూ చేసుకుంటే మీ ఇద్దరిని చేసుకుంటా. ఒకళ్ళని వదిలేసి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. కావాలంటే మీ ఇద్దరికి విడివిడిగా ఆధార్ కార్డులు ఉండొచ్చు, పాస్పోర్ట్లు ఉండొచ్చు. కానీ నాకు కణ్మణి ఖతీజా ఒకటేనండి. కణ్మణిని వదిలేసి ఖతీజాను, ఖతీజాను వదిలేసి కణ్మణిను నేను పెళ్లి చేసుకోలేను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖతీ, నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. సరే రాంబో, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. నేను కూడా వస్తాను. నీకు ఓకేనా? 10:30 బస్కి వచ్చిన నీకు ఓకే అంటే 8:30 బస్కి వచ్చిన నాకు ఓకే. రాంబో, నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేయి. ఏంటే ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారా? అయితే సూపరు. వీడు ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తాడు కదా. లవ్ యూ టూ నే. లవ్ యూ టూ. లవ్ యూ టూ. లవ్ యూ టూ. ఇలా చూడండి, బాగా వినండి. మీ ఫ్యామిలీ మీదున్న శాపాన్ని జరగబోయే మా పెళ్లితో తొలగించుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, మీరందరూ సింగిల్ గా ఉన్నట్టు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు సింగిల్ గా ఉన్నారా? కొంతమంది వీళ్ళనే తలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నాకు తప్ప వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది. ఏంటి
అందరికీ ఛాన్స్ ఉందా? ఎందుకలా అంటున్నారు? మీకెందుకు ఛాన్స్ లేదు? ప్రైజ్ ద లార్డ్. ఓ ఆయనకి పెళ్ళైపోయిందా? సారీ. అది వదిలేయమ్మా, అదికి జరగదు. ఏయ్ నిజం చెప్పండి నాకు, మీరిచ్చిన అడ్రస్ లో ఈ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారా లేదా అబద్ధాలు ఆడుతున్నారా? రేయ్, ఆరిపోయిన ఇడ్లీలకి ఎందుకురా హాట్ బాక్స్? ఆరిపోయినా ఇడ్లీ కదన్నా. అయ్యో, బాగా ఆరిపోయినట్టున్నారే. ఎలాగోలా సంక్రమం పెట్టుకుని వచ్చేస్తాం. మీరు పోండి పోండి పండి. పోండి. బ్యానర్లు ఎవరు చించేయకూడదని కాపలా ఉంచున్నావా నువ్వు? నేను కాదు వాళ్ళు. ఈ నాదస్వరం గారి గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తేనే నువ్వు పెళ్లి చేసుకుంటా. ఇది ఖతీజా ఆల్రెడీ ఊదేసింది. హృదయకళ మనసులో ఎవరున్నారో అతన్ని ఎలా తీసుకురావాలో ఖతీజ చెప్పిందా? అది కణ్మణియే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. వెంటనే నేను చెప్పే చర్చ్కి వెళ్ళండి. అక్కడ ఇమాన్యుల్ ఎవరో అడగండి. ఆయన్ని వెళ్లి కలవండి. మా కుటుంబ వారసులైన ర్యాంబోకి నా తమ్ముళ్ళకి ఒకే వేదిక మీద రేపు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వివాహం జరగనున్నందువల్ల అందరూ విచ్చేసి వధూవరులని ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను. ఏమయ్యా, ఆ ఇంటితో సంబంధం పెట్టుకుంటే ప్రాణాలు పోతాయా? నీ కుటుంబంతో సంబంధం పెట్టుకుంటే మాత్రం ఏమైందైతే? అమ్మా ఓ నిమిషం ఆగు, ఇది వినమ్మా. నేను ఖతీజా మాట్లాడుతున్నానమ్మా. రేపు మీకు మీ కరుణకి పెళ్లి. ఈ మూఢనమ్మకాలు అన్నిటినీ పక్కన పెట్టండి. అర్థమైందమ్మా? అమ్మా వనజ, నీ లవరు అన్ని ఆటంకాల్ని అధిగమించి నీకోసమే ఇంకా చావకుండా ఉన్నాడమ్మా. 40 ఏళ్ళొచ్చాయని ఆలోచిస్తున్నావా? పెళ్లి చేసుకోవడానికి వయసు ముఖ్యం కాదమ్మా, లవ్వే ముఖ్యం. బయటికి రావమ్మా. రే 10 మినిట్ పిచ్చోడా, ఈ ఇంట్లో ఎవరు లేరంట, పక్క వీధికి షిఫ్ట్ అయ్యారంట. రా వెళ్దాం. అయ్యో, మనం ఏమైనా హత్యలు చేసావా, దోపిడీలు చేసావా? నువ్వు ఆగమ్మా, కొడతా నాకు. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ఓ థ్యాంక్స్ సార్. నీకు జరిగేవన్నీ ఈ లోకంలో ఎవ్వడికీ జరగదు. ఊరుకోండి సార్. ఫస్ట్ కన్మణికి తాళి కడితే ఖతీజా కోపడుతుంది. ఫస్ట్ ఖతీజాకి తాళి కడితే కన్మణి కోపడుతుంది సార్. ఇద్దరి మెళ్ళలో ఒకేసారి ఎలా తాళి కట్టాలో తెలియక అల్లాడిపోతున్నాను సార్. తాగొచ్చారా ఏంటి? ట్రావెల్లో. మన ఇంట్లో ఏంటయ్యా శుభకార్యం? పెళ్ళమ్మా. మన ఇంట్లో పెళ్ళా? ఎవరికి? నాతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఒకే రోజు మన ఇంట్లో వాళ్ళందరికీ పెళ్ళా? నువ్వే కదా చెప్పావు, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్. ఎప్పుడు చెప్పానయ్యా? మనం వెళ్దామా? నాన్న, ఏంట్రా? చికెన్ కావాలి. బాయ్. చెప్పండి భయ్యా. మా ఓడికి చికెన్ ముక్క కావాలట. ఎంతమంది వచ్చారా బాబు? 2 అమ్మాయిలున్నారే. ఈ అమ్మాయా ఈ అమ్మాయా? ఇద్దరు అమ్మా. వీళ్ళమ్మా. నీకు వేరే కలర్ దొరకలేదా? ఏ నీకు మాత్రం? నమస్కారం అమ్మా. ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ ఊళ్ళో వాళ్ళు మా కుటుంబంలో ఎవరికీ పెళ్లి కాదని అనుకున్నారు కదా, దాన్ని మేము తిరగరాస్తున్నాం. ఈ రోజు మా అన్నయ్య కళ నెరవేరబోతోంది. మా తమ్ముళ్ళందరికీ పెళ్లి కాబోతోంది.
హృదయ కళ. ఇదిగోండి మీ హృదయ రాణి. ఇమానుయేల్, రేపు నువ్వు ఫాదర్ కాబోతున్నావు. ఇప్పుడు ఇలా చెయ్యొచ్చా? తనకి పుట్టబోయే బిడ్డ ద్వారా నేను ఫాదర్ అవుతాను. ఆ ప్రభు నన్ను క్షమిస్తాడు. సోదర సోదరిమణులారా, ఇప్పుడు మీరెదురు చూస్తున్న రాంబో వెడ్స్ కన్మణి అండ్ ఖదీజా వివాహం. అమ్మా వెళ్దామమ్మా. ఇదిగోండి అందరూ పువ్వులు తీసుకోండి. వాళ్ళ ముగ్గురు ఎక్కడా? ఎంత ఆలోచించినా నమ్మలేకపోతున్నాం కదా. ఏదేదో జరిగిపోయింది కదా. కానీ మీరు మా కోసం ఇంత పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు కణ్మణి. రాంబో, నేను చెప్పేది విను. నేను ఇప్పుడు రెడీ అవుతున్నట్టు వెళ్తాను, కానీ తిరిగి రాను. ఐ లవ్ యూ వరకు ఓకే, కానీ ఐ మ్యారీ టు లాంటివి జరగాలంటే ఒకటి మనం వెనకబడి ఉండాలి, లేదా ముందు చూపుతూ ఉండాలి. ఇది వర్కౌట్ అవ్వదు. నేనెంత చెప్పినా నువ్వు చెప్పిందే చెప్తావని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు వచ్చాక వెళ్తున్నాను. నన్ను క్షమించు. ఇప్పుడు మీ అమ్మగారు చూస్తున్నారు, ఊరంతా చూస్తోంది. కణ్మణి వెళ్ళిపోయింది. ఖదీజాని మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అదే కరెక్ట్. మీ ఇద్దరు నా కోసం ఎంతో చేశారు. నేను మీకోసం ఏం చేయలేదు. ఈ ఒక్కటైనా చేయనివ్వు ప్లీజ్. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిపోవడం నువ్వు చూడలేకపోతే తిరిగిపో. థ్యాంక్స్. వస్తాను. నన్నే విడిపోమాకే ఊపిరివే, నన్ను విడిపోమాకే, నన్ను విడిపోమాకే ఊపిరివే, నన్ను విడిపోమాకే కణ్మణి మాటినవే. కన్నుల్లో మణివే, కన్న కణ్మణివే. అదే విధంగా నువ్విలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోన్ ఎక్కడ? చూడు. హాయ్ రాంబో. సంతోషంగా ఉంటున్నట్టు నటించడం ఒక రకం, కానీ నిజంగానే సంతోషంగా ఉండడం ఒక రకం. నీతో ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నాను. చాలా సంతోషంగా. అందుకే ఇది ఇంతవరకు వచ్చిందో ఏమో. మేబీ కానీ ఇంతకు మించి ఇది వర్కౌట్ అవ్వదు. నేను సరైన టైంలోనే వదిలేసి వెళ్తున్నాను.
అందువల్ల నువ్వు చెప్పిందే చెప్పకుండా మీ అమ్మ కోసం, మీ కుటుంబం కోసం కణ్మణిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నువ్వు నేను చూడటానికి చాలా క్యూట్గా ఫ్రెష్గా ఉన్నా కూడా నీకు కణ్మణి ఎప్పటికీ కరెక్ట్. నా గురించి ఏం దిగులు పడుకో. మీరు, భార్గవ్, మిన్మిని అందరూ ఒక ఫ్యామిలీగా సంతోషంగా ఉన్నారనుకున్నాను. అసలు విషయం అది కాదండి. నేనెప్పుడు మీతో అంటుంటాను కదా, నాకు మీ ఇద్దరితో అలా ఇలా ఉండాలన్న ఆశలేమీ లేవండి. ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని మీతో మాట్లాడుతుంటే చాలు, కళ్ళారా మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చాలు. నాకు సంబంధించి కణ్మణి, ఖతిజ ఇద్దరు ఒకటేనండి. నేనెప్పుడు ఆపు ఆపే ఆపు ప్లీజ్. సరే, రిపిటేషన్ వద్దంటే వదిలేయండి. నా జీవితంలోకి మీరిద్దరు కలిసి వచ్చారు, కలిసి ప్రపోజ్ చేశారు, కలిసి మీరిద్దరు నన్ను గాఢంగా ప్రేమించారు, క్రేజీగా. చెప్పుకొని వెళ్ళిపోయినట్టు ఇద్దరు ఒకేసారి వెళ్ళినా ఇప్పుడిద్దరు కలిసే నన్ను చూడ్డానికి వచ్చారు. నాకిది చాలండి. మన ముగ్గురం ఒకరినొకరం ప్రేమించుకుని లివింగ్ టుగెదర్గా ఉన్నా ఆ మర్చిపోలేని మూమెంట్స్ చాలండి. ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ హ్యాపీ. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు పక్కన ఉండడం వల్లే ఆవిడ సంతోషంగా ఉన్నారు. అలాగే ఉండని. నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు మీ అమ్మగారు చెప్పిన అమ్మాయికి ఓకే చెప్పి మూవ్ ఆన్ అయిపోరాంబో. నన్నే తలుచుకోకు. సరే, నేను ఒకరిని డేట్ చేస్తున్నా. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. నువ్వు తప్పకుండా రావాలి. కొంచెం కళ్ళు తెరవమ్మా. మీరు వస్తారు కదా, తప్పకుండా తప్పకుండా రావాలి. తప్పకుండా. వెళ్దామా? ఓకే సీస్. సరే వెళ్ళొస్తాం. వెళ్ళకండి. ఐ మిస్ యూ. అవును. నువ్వు? ఏంటి బయలుదేరిపోయారా? అవును సార్. భోంచేశారా? కూర్చోండి. సారీ రా రాంబో, నిన్ను ఎన్నోసార్లు చూసి నేను అసూయపడ్డాను. నువ్విలా ఒంటరిగా కూర్చోడానికి కారణం నా శాపమేనేమో తెలియడం లేదు. నువ్విలా బాధపడ్డం నా మనసు ఒప్పుకోవటం లేదురా. నేను హ్యాపీగానే ఉన్నాను సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు రాంబో. అవును, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినా నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? దొరికే ఒక్కో నిమిషం వరమే కదా సార్. జరిగే ఒక్కో సంఘటన అద్భుతమేగా. అన్నీ ప్లస్సే కదా. అన్ని మైనస్లో రోజు ప్లస్సే కదా సార్. అసలు నా రేంజ్ ఏంటి సార్? దేవత లాంటి ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి నన్ను ప్రేమించింది మీరే చూశారుగా. అది నా జీవితంలో జరిగిన అద్భుతమే కదా సార్. ఈ తృప్తి చాలు సార్. అసలు ఈ గాలుందే, మన సంతోషం, దుఃఖం, గెలుపు, ఓటమి, బంధాలు, ఈ ప్రేమతో సహా ఇవన్నీ గాలి లాంటివే సార్. తానుగా వచ్చి మనల్ని తాకుతుంది, ఆశలు రేపుతుంది. అప్పుడు అనుభవించేయాలి. కానీ దక్కించుకోవాలని చూస్తే ఆ క్షణమే మనశాంతి పోతుంది సార్. నాకు ఈ ప్రాప్తం చాలు సార్. ఈ తృప్తి చాలు. గాలివాలుగా 2 గులాబీలు వాలి.